రామాయణాన్ని తన ఇంటి పేరుగా పెట్టుకొని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి రామాయణ హరినాథ్ రెడ్డి అనేసి ఈరోజు వెలుగులోకి వచ్చినారు. వారు స్వగ్రామం వారిది కొట్రకోన, చిత్తూరు దగ్గర, చిత్తూరు వాసి. వృత్తిరీత్యా ఇండోనేషియాలో స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 1.5 month వెకేషన్ కోసం మన మధ్యకి రావడం జరిగింది. ఆయన బ్రాహ్మణ్గా పుట్టాల్సిన వ్యక్తి హరినాథ్ రెడ్డిగా పుట్టినాడు. ఇలా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. రామాయణంలోని 24,000 శ్లోకాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత ఉందో కానీ ఆయన కంప్యూటర్ కంటే స్పీడ్గా తడుపుకోకుండా చెప్తాడు. వారి మొట్టమొదటి కార్యక్రమం మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడి దగ్గర నిర్వహించడం జరిగింది మన చైర్మన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నేనైతే ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. పిలిచినా కూడా మనం ఎక్కడ ఈ రామాయణాలు హరికథలు వింటామని నేను అక్కడే చైర్మన్ ఆఫీస్లో ఉంటే, తర్వాత వారు అక్కడికి ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడికి వచ్చి టిఫిన్కి తీసుకొచ్చినారు మోహన్ రెడ్డి గారు. అంటే నాకు అప్పటికి పరిచయం లేదు హరినాథ్ రెడ్డి గారు. ఆయన మాటలు చెప్తా ఉంటే ఆ మాటలకి నేను అట్రాక్ట్ అయ్యి వారిని పరిచయం చేసుకోవడం, వారు ఎక్కడ ఏమైనా అడగడం. మీరు ఎక్కడ ఉంటున్నారంటే నేను ఇండోనేషియాలో ఉంటాను, 1 month వెకేషన్ కోసం ఇక్కడ వచ్చినానంటే, మీరు ఏమనుకోకపోతే మా గ్రామంలో ఒక ప్రోగ్రాం ఇవ్వండి అంటే తప్పకుండా అని చెప్పి మొట్టమొదటిసారి మా గ్రామానికి వచ్చేసి ఆయన ప్రవచనం ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మా గ్రామంలో మేము ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 40 అడుగుల ఎత్తులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇది పూర్తయిన తర్వాత మళ్ళా వచ్చి నేను మీ గుడి దగ్గర ఒక ప్రోగ్రాం చేస్తానంటే, ఒక 6 months బ్యాక్ కుంభాభిషేకం తర్వాత సెకండ్ టైం కూడా మా ఊరికి రావడం జరిగింది. ఆ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆయన త్వరలోనే 2 years తర్వాత ఇక్కడ సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాడు నీమ్ గార్డెన్స్ చిత్తూరులో. ఇక్కడికే వచ్చి స్థిరపడుతున్నాడు. వారి ఇంటికి ముందరే ఒక స్థలాన్ని కూడా కొనిపెట్టున్నాడు. రామాలయాన్ని అక్కడ నిర్మించి మనకి మన సాంప్రదాయాల్ని మనమంతా, మన యువత మర్చిపోతున్నారు. మన హిందువులు కూడా మన సాంప్రదాయాల్ని వదిలిపెట్టి పాశ్చాత్య పోకడలో ముందుకెళ్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేనున్న ఇండోనేషియా కంట్రీ ముస్లిం కంట్రీ అయినా కానీ అక్కడ ఎయిర్పోర్ట్కి గరుడ అని పేరు పెట్టున్నారు. అంటే హిందూ పేరుని ముస్లిం కంట్రీలో పెట్టుకున్నప్పుడు మన రామాలయాన్ని గురించి ఎంత పోరాటం చేస్తున్నారు. కొన్ని ఏండ్లుగా మన రాముడి విగ్రహాన్ని స్థాపించుకోలేక పరిస్థితుల్లో అనేక పోరాటాల మధ్య ఈ నెల 22వ తారీఖు మన రాముల వారి విగ్రహ ప్రతిష్ట ఎంతో వైభవంగా అయోధ్యలో జరుగుతూ ఉంది. ఆ శుభ సందర్భంలో మన ఊరికి రావడం చాలా సంతోషం. ఆ 2వ కార్యక్రమానికి మా గనిమావని పిలిచిన మా ఊరికి. ఆయన ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు కానీ బయటపడేవాడు కాదు. ఆ రోజు ఆయన స్పీచ్ విన్న తర్వాత నాకు టైం లేదు, ఆయన చెప్తా ఉంటే నాకే కంట్లో నీళ్ళు వచ్చేట్టుగా ఉంది. మా ఊర్లో కూడా ఒక ప్రోగ్రాం తప్పకుండా జరిపించాలని ఆ రోజు నేను అనుకున్నాను. తప్పకుండా మన ఊర్లో కూడా జరిపించాలా, ఆయనకు చెప్పండి అంటే తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాం తప్పకుండా అనడం. సంక్రాంతి రోజు అయితే అందరూ ఉంటారు. ఆ సంక్రాంతి రోజు వీలు చూసుకొని రావాలంటే మన ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. శ్రీరామ బాట 3 అంటే ఆయన ఉద్దేశం ఏమంటే, వృత్తిరీత్యా చిత్తూరుకు వచ్చి స్థిరపడిన తర్వాత నెలలో 3 వారాలు సొంత పనులు చేసుకొని 1 వారం రోజులు ఇలా ప్రతి పల్లె తిరగాలి, సందర్శించాలి, మన ఆచార వ్యవహారాలను కూడా ఈనాటి యువతకి తెలియజేయాలని శ్రీరామ బాట అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదట మా పుత్రమతి గ్రామంలోనే ఆ కార్యక్రమం చేసినారు. 2వ కార్యక్రమం అర్ధగిరిలో చేసినారు. ఇది 3వ కార్యక్రమం చిగరబల్లి చేస్తున్నా. మనం ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్లు పెడితే రాయచోటి వాళ్ళు కూడా కాల్ చేసి మా గ్రామం రాయచోటిలో కూడా ప్రోగ్రాం పెట్టాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన లైవ్ టెలికాస్ట్ పెట్టే అవకాశం ఈరోజు పండుగ సందర్భంగా లేకపోయింది కాబట్టి, లేదంటే లైవ్ టెలికాస్ట్ కూడా పెడితే ఆయనకి దాదాపు 100 చిల్లర దేశాల్లో భక్తులంతా కూడా ఉన్నారు. అవన్నీ కూడా డైరెక్ట్గా వీక్షించే అవకాశం కూడా ఆయన కల్పిస్తున్నారు. టీటీడీ వాళ్ళు ఆ విధంగా ఆయన ద్వారా ప్రోగ్రాం చేయించినారు. కాబట్టి మాకు చాలా సంతోషం సార్. ఈరోజు
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైశ్చ తస్సై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. చిగరపల్లిలో కొలువైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి పర్వదినాన వాల్మీకి రామాయణ అంతర్గతమైనటువంటి జయమంత్రం గురించి 4 మాటలు మీ ముందర చెప్పగలగటం అది నిస్సందేహంగా రాముల వారి అనుగ్రహంగా భావిస్తూ, పూర్వం ఒక 50 సంవత్సరాలకు ముందుకు వెళితే ఇంటి నుంచి ఎవరైనా బయటకు వెళితే ఆ రోజుల్లో ఇప్పటి మారి వాహనాలు ఉండేవి కావు, నడుచుకుంటూ వెళ్ళేవారు. చాలా మటుకు వెళితే ఒక మాసం తర్వాత 2 మాసాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేవారు వాళ్ళ పనులు పూర్తి చేసుకొని. కానీ వెళ్ళేటప్పుడు వారి ఇంటిలో నుంచి బయలుదేరేటప్పుడు జయమంత్రాన్ని ఒకసారి పఠించి వారు ముందుకు సాగేవారు. దారిలో వెళుతుంటే కూడా ఆ జయమంత్రాన్ని మననం చేసుకుంటూ వెళ్ళేవారు. ఆ జయమంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాల శక్తి ఆ బాటసారిని తను వెళుతున్నటువంటి గమ్యంలో ఎలాంటి కష్టాలు ఎదురు కాకుండా తను వెళ్ళిన పనిని జయప్రదంగా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేలా చేసేది. అది మన సనాతన హిందూ ధర్మంలో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఆచారం. ఇప్పటి ముఖ్యంగా యువతకి జయమంత్రం అంటే ఏమి అనే స్థితికి మన యువత జారిపోయింది. అయ్యా, జయమంత్రం అంటే సాక్షాత్ హనుమంతులు వారు చెప్పినటువంటి ఒక మంత్రం. అది రామాయణంలో ఉన్నటువంటి ఒక బీజాక్షర సహిత మంత్రం. ఆ మంత్రాన్ని కోట్ల మంది రోజు పారాయణం చేస్తుంటారంటే ఇప్పటి యువతకు ఆశ్చర్యం కలగచ్చు. అందుకే రామాయణ జయమంత్రాన్ని మీ ముందర ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. వాల్మీకి రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. ఒక్కొక్క కాండకు కూడా రాముల వారి పేరే వస్తుంది. రాముల వారి బాల్యాన్ని తెలియజేసింది కాబట్టి బాలకాండ. రాముల వారి యొక్క అయోధ్య జీవితాన్ని తెలియజేసింది కాబట్టి అయోధ్యకాండ. రాముల వారి యొక్క వనవాస జీవితాన్ని తెలియజేసింది కాబట్టి అరణ్యకాండ. రాముల వారు కిష్కింధలో చేసినటువంటి పనుల గురించి తెలియజేస్తుంది కాబట్టి కిష్కింధకాండ. రాముల వారు రావణాసురుణ్ణి చంపి జయనికేతన్ ఎగరేశారు కాబట్టి రాముల వారికి సూచికగా యుద్ధకాండాన్ని పెట్టారు. కానీ 5వ కాండకు మాత్రం సుందరకాండాన్ని పెట్టారు వాల్మీకి మహర్షి. భగవాన్ వాల్మీకి మహర్షి ఏదైనా ఒక్క మాట చెప్పారంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. 24,000 శ్లోకాలతో రాసినటువంటి వాల్మీకి రామాయణంలో ఒకే ఒక అక్షరం కూడా పొల్లుండదు. అలాంటి ఖచ్చితమైనటువంటి భాషను ఆయన ఉపయోగిస్తారు. ఎందుకు సుందరకాండకు సుందరకాండ అని పెట్టారయ్యా అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాతృభాష ఉంటుంది. అమ్మ భాష మనకు తెలుగు మాతృభాష, ఇంకొకరికి తమిళం అమ్మ భాష, ఇంకొకరికి గుజరాతీ మాతృభాష అమ్మ భాష. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మ భాష ఉన్నా అమ్మమ్మ భాష మాత్రం ఒకటే ఉంటుంది, అదే సంస్కృతం. అన్ని భాషలు కూడా ఈ సంస్కృతం నుంచే వచ్చాయి. అందుకే ఇండోనేషియాలో ఇప్పటికి కూడా
పిల్లలకు సంస్కృతాన్ని నేర్పిస్తారు. ఎందుకయ్యా అంటే వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా 10 రోజుల్లో ఆ భాషను నేర్చుకునేటటువంటి సామర్థ్యం సంస్కృతం చదివినటువంటి వ్యక్తికి అబ్బుతుంది. ఎందుకంటే ఈ భాషలన్నీ పుట్టింది సంస్కృతంలో నుంచే. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యమైనటువంటి రామాయణం వాల్మీకి మహర్షి చేత సంస్కృతంలో రచింపబడింది. సంస్కృతంలో సుందరం అంటే ఆర్ద్రత అని అర్థం. ఆర్ద్రత అంటే చెమ్మగిల్లటం. ఒక వ్యక్తికి తన తండ్రి గారంటే ఎంతో ప్రాణం. పాపం ఆ తండ్రి గారు కష్టపడి పెంచి పెద్ద చేసి చదివిస్తాడు. కొడుకు ప్రయోజకుడు అవుతాడు. పూర్వజన్మ కర్మ వల్ల పాపం ఆ తండ్రి మధ్యలోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. పాపం ఈ పిల్లవాడికి తండ్రి అంటే పంచ ప్రాణాలు. తన తండ్రి మిత్రులను చూసినా, తన తండ్రి పోలికల్లో ఉన్న వారిని ఎవరినైనా చూసినా తనకు తెలియకుండానే తన తండ్రి గారు మదిలో మెదులుతూ కళ్ళన్ని చెమ్మగిలుతూ ఉంటాయి. అలా తన తండ్రి గారి మీద ఉన్నటువంటి ఆర్తి భావనకు సుందరం అని చెప్పింది సంస్కృతం. అలాంటి సుందరం హనుమంతుల వారు సీతాదేవితో చెబుతూ, అమ్మా, రాముల వారు ఏ చెట్టు చూసినా, ఏ పుష్పాలను చూసినా, ఏ సరస్సును చూసినా మిమ్మల్ని కలవరిస్తున్నారు తల్లి అని రాముల వారి యొక్క ఆర్తి భావనను సీతమ్మకు తెలియచేస్తారు. ఆ ఆర్తి భావన అది సుందరం కాబట్టి సుందరకాండ. సీతాదేవి కూడా రావణాసురుడు అన్ని ప్రలోభాలకు గురి చేసిన ఎప్పుడూ రాముల వారినే తలుస్తూ ఉంటుంది. ఒకానొక దశలో రావణాసురుడు సీతమ్మ తల్లితో పరుషమైన మాటలు మాట్లాడుతుంటే, అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలన నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మాహ తేజస. ఓ దశగ్రీవ, అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలన నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మాహ తేజస. నా రాముల వారి సందేశం లేదు కాబట్టి నిన్ను నా కంటి చూపుతో దహించకుండా ఉన్నాను. 10 తలలు అనుకుంటున్నావేమో, నా తపశక్తితో నిన్ను భస్మం చేయగలను. కానీ నా రాముల వారి కోసం వేచి చూస్తున్నా. అది చేయాల్సింది నా రాముల వారు. ఆయన చేయాల్సిన పని నేను చేస్తే ఆ గౌరవం ఆయనకు తగ్గుతుంది. ఇది ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. ఇంటికి పెద్ద ఎవరైనా పత్రిక ఎత్తుకొచ్చి ఇచ్చినప్పుడు, పెళ్లి పత్రిక కొడుకు ఇస్తా ఉంటే కొడుకు తీసేసుకోకూడదు. అయ్యా, నాకెందుకు ఇస్తారండి? ఆ పత్రిక అందుకోవాల్సింది మా నాన్నగారు. ఆ నాన్నగారు ఇప్పుడు ముసలివారు అయిపోయి ఉండొచ్చు, బీరువా తాళాలు కొడుకు చేతికి వచ్చేసి ఉండొచ్చు. కానీ కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి ఆ తండ్రి గారిదే ఆ అధికారం. ఆ తండ్రి గారు చేయాల్సిన పనిని ఇంకొకరు చేస్తే ఆ తండ్రిని అగౌరవపరిచినట్లు. రాముల వారి సందేశం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. అలా సీతమ్మ తల్లికి రాముల వారి మీద ఉన్నటువంటి ఆర్తి భావన. ఒకానొక దశలో సీతమ్మ తల్లి రాముల వారు కనిపించకపోతే ఏమైందో అని చనిపోవాలనుకుంటుంది. కానీ చివరిగా ఒక మాట ఉంటుంది. ఆమె చెట్టుకు ఆ చీరను జుట్టును కట్టుకోవడానికి ముందు ఆమె అంటుంది, ధన్యా దేవస్య గంధర్వాః పరమర్షయః మమ పశ్యంతి నాదం రామం రాజీవ లోచనం. నా రాముల వారిని ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా ధన్యులు కదా అని చెబుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వస్తారు. కాకుంటే సీతమ్మ తల్లి రావణాసురుడు అన్ని ప్రలోభాలకు గురి చేసిన ఏ మాత్రం మనసును మార్చకుండా తన రాముడి మీదనే ఆర్తి భావన ఉనింది కాబట్టి ఆ భావనను సుందరమని చెప్పింది సంస్కృతం. అందువల్ల సుందరకాండ. ఆంజనేయ స్వామి వారు కూడా రాముల వారు ఎలా ఉంటారంటే, రామః కమల పత్రాక్షః సర్వభూత మనోహరః రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే.
జనకాత్మజే, తల్లి మీకు రాముల వారి గురించి తెలిసి కూడా నన్ను అడుగుతున్నారమ్మా. రామ కమల పత్రాక్ష, ఆ రాముల వారి కళ్ళు ఎలా ఉంటాయంటే తామర రేకుల్లాంటి కళ్ళమ్మా. రూప దాక్షిణ్య సంపన్న, ఆయన రూపాన్ని చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఆ రూపంలోనే కాదు తల్లి, ఆయన దాక్షిణ్యంలో కూడా సంపన్నుడు, సర్వభూతాల చేత ప్రీతి చెందినటువంటి వాడు, అందరూ కూడా ఆయన్ని చూసి సంతోషపడేటటువంటి వాడు. ఈ గుణాలన్నీ జనకాత్మజే ప్రసూతో అంటే పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలని ఆంజనేయ స్వామి ఎంతో ఆర్తితో రాముల వారి గురించి చెప్తాడు. ఆ ఆర్తి భావనకు సుందరమని పేరు. అందువల్ల సుందరకాండ. ఆ సుందరకాండలోనే మనం ఈనాటి విషయమైనటువంటి జయమంత్రం దాగి ఉంది. ఇప్పటి తరానికి ఆ జయమంత్రాన్ని తీసుకువచ్చి కొద్దిమంది డబ్బులకు ఆశపడి పాపం, ముఖ్యంగా ఈ హరిజన వాడుల్లో విదేశీ మతాలు వచ్చి డబ్బులు ఆశ చూపించి పేర్లు మార్చేస్తుంటారు. పేరేమో రామచంద్ర అని పెట్టుంటారు వాళ్ళ నాన్నగారు, యేసు బాబు అని పెట్టుకొని తిరుగుతుంటాడు వీడు. ఏమిరా అంటే డబ్బుల కోసం అమ్ముడుపోయి ఉంటాడు. పాపం జయమంత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో ఆ వ్యక్తికి ఐశ్వర్యం వస్తుంది. ఆ వ్యక్తికి జీవితంలో శత్రువులనే వారే కనుచూపు మేరల్లో కూడా ఉండరు. అలాంటి శక్తివంతమైన జయమంత్రాన్ని 10 మందికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో శ్రీరామ బాట అనే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అలాంటి జయమంత్రం ఉన్నటువంటి సుందరకాండలో ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. ఆంజనేయ స్వామి సంకల్పం చేస్తారు. ఆయన అంటున్నారు, తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. రావణాసురుడి చేత తీసుకోపోబడినటువంటి సీతాదేవిని కనుక్కోవడానికి చారణ వెళ్ళేటటువంటి దారిలో నేను వెళుతాననే ఆంజనేయ స్వామి సంకల్పం చేశారు. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే అని ఆంజనేయ స్వామి సంకల్పం చేశారు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మవానర సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివా బభౌ. ఆ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారయ్యా అంటే ఆ సముద్రం పైన లంఘించడానికి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానర. ఈ శ్లోకం ఎక్కువ రకారాలతో తిరుగుతూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని వింటేనే పాప రాశి దగ్ధమవుతుందని చెప్తారు మన పూర్వీకులు. ఆ ఆంజనేయ స్వామి ఎవరూ చేయలేనటువంటి పనిని, కలలో కూడా ఊహించడానికే సఖ్యం కానటువంటి ఆ సముద్రాన్ని దాటడానికి దేవతలు సైతం కన్నెత్తి చూడాలంటేనే హడలిపోయే లంకకు కోట్ల మంది రాక్షసులు పహారా కాస్తున్నటువంటి లంకకు ఒకే ఒక్కడు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారు. ఒక్క ఉదుటలో సముద్రం పైకి లంఘించి ఆకాశ మార్గాన ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కు వైపుకు దూసుకుపోతున్నారు. అలా వెళ్తుంటే తథాపనహితం సూర్యం ప్లవంతం వానరోత్తమం శిశేవేచ తథా వాయు రామకార్యార్థ సిద్ధయే. ఆంజనేయ స్వామి ఎప్పుడూ వస్తే ఆ చారణులు వెళ్ళేటటువంటి దారి చాలా ఎత్తులో ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ ఎత్తులో గువ్వులు ఎగురుతాయి, ఊర పిచ్చుకలు అంటారు. ఆ ఊర పిచ్చుకల కన్నా కొద్దిగా ఎత్తులో కాకులు ఎగురుతాయి. ఆ కాకుల కన్నా కొంచెం ఎత్తులో భాష పక్షులు ఎగురుతాయి. ఆ భాష పక్షుల కన్నా కొంచెం ఎత్తులో డేగలు ఎగురుతాయి. ఆ డేగల కన్నా ఎత్తులో గ్రద్దలు ఎగురుతాయి. ఆ గ్రద్దల కన్నా ఎక్కువ ఎత్తులో హంసలు వెళుతాయి. ఆ హంసల కన్నా ఎక్కువ ఎత్తులో చారులు వెళ్తుంటారు, దేవతలు వెళుతుంటారు. ఆ దారిలో ఎవరు పడితే వాళ్ళు పోరేరు.
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి గారిని బాధ పెట్టినటువంటి వాడు, తండ్రి గారి ఆస్తి సరిగా పంచేయలేదని తండ్రి గారిని దూషించినటువంటి వాడు వెళ్ళేటప్పుడు వెళ్ళే దారి కాదది. అదే నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లి గౌరవాన్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారి కాదది. అది వెళ్ళే దారి ఎలాంటిదయ్యా అంటే, గొప్ప గొప్ప పీఠాధిపతులు, ధర్మాత్ములు, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసి రామాయణాన్ని ఊరూరా ప్రసారం చేసినటువంటి వ్యక్తులు స్వర్గానికి వెళ్ళేటటువంటి దారి, ఆ దారి అది చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అక్కడ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అయినా తథాపనహితం సూర్యం ప్లవంతం వానరోత్తమం శిశివేచ తదా వాయురామ కార్యార్థ సిద్ధయే. ఆంజనేయ స్వామి వెళుతున్నది తన పని కాదు, రాముల వారి పని మీద వెళుతున్నారు కాబట్టి సూర్య భగవానుడు కూడా తన వేడి కిరణాలతో అతని తప్పింప చేయటం లేదు. చల్లటి గాలి వీస్తోంది. ఈ శ్లోకాన్ని చదివితే ఎవరైనా అలాగా మంచి పని చేస్తుంటే, రామకార్యం చేస్తుంటే అతని వెనక దేవతలు నడుస్తుంటారు. మన మామూలుగా పల్లెటూర్లలో ఇప్పుడంటే వీధి అరుగులు కనుమరుగాయే, కానీ ఒకప్పుడు ఇంటి ముందర వీధి అరుగులు ఉండేది. ఎందుకయ్యా అంటే బాటసారులు నడిచిపోయేవారు ఆ దోవలో. ఎవరో ఆ బాటసారుల్లో ఒకడు ధర్మాత్ముడు ఉండకపోతాడా, ధర్మాత్ముడు పుణ్యపురుషుడు ఉండకపోతాడా? అలాంటి వ్యక్తి మన గడప తొక్కి ఆ అరువులో ఒక 10 నిమిషాలు కూర్చోకపోతాడా? ఆయన కూర్చుంటే ఆయన వెనకాల మహావిష్ణువు కూడా కూర్చుంటాడు. శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే ధర్మాత్ముని కాపాడటం మహావిష్ణువు స్వయంగా చూస్తుంటారు. మహావిష్ణువు కూర్చున్నటువంటి ఆ అరుగు, ఆ ఇంటి అరుగు వృద్ధులకు వచ్చేస్తుంది. అందువల్ల వీధి అరుగులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తమ పని కోసమే కాకుండా భగవంతుడి పని చేస్తున్నారు, ఆంజనేయ స్వామి మాదిరి. అందువల్ల ఆ వ్యక్తిని, ఆంజనేయ స్వామిని సూర్యుడు దహించడం లేదు. అలా వెళ్తున్నారు ఆంజనేయ స్వామి. తర్వాత మైనాకుడు ఆతిథ్యం ఇస్తాడు. పాప మైనాకుడు రాముల వారి పని మీద వెళుతున్నాడే, అతనికి కొద్దిగా సేద తీర్చడానికి పైకొస్తాడు. కానీ ఆంజనేయ స్వామి తన చేయవలసిన పనిపైనే అతనికి లక్ష్యం ఉంటుంది కాబట్టి సున్నితంగా తిరస్కరించి వాటిని చేతితో స్పృశించి, ఆ ఆతిథ్యాన్ని చేతితో స్పృశించి ముందుకు దూసుకుపోతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భుజం అభయం తే ప్రయక్షామి తిష్ట సౌమ్య యదా సుఖం. అంతకు ముందు వరకు ఆ మైనాకుడు పాపం ఎక్కడో సముద్రం కింద దాంకొని ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఆ యొక్క ఇంద్రుడు ఎప్పుడు రెక్కలు నరుకుతాడా అని భయంతో దాంకున్నటువంటి ఆ మైనాకుడు రాముల వారి పనిపై వెళుతున్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇవ్వాలని సంకల్పించడంతో ఆ దేవేంద్రుడే ఇంద్రలోకం నుంచి వచ్చి హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం, నీవు చేసినటువంటి పనితో నేను ఎంతో సంతోషంగా ఉన్నా. అభయంతే ప్రయక్షామి తిష్ట సౌమ్య యథాసుఖం. నువ్వు రాముల వారిపై వెళుతున్నటువంటి ఆంజనేయ స్వామికే సహాయం చేయాలనుకున్నావు. నీ యొక్క ఆలోచన శైలి నాకు నచ్చింది అని అతనికి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. అయ్యా, ఒక వ్యక్తి తను జీవితానికి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటూ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ఎవరైతే రామ కార్యంలో పాల్గొంటారో, ఇప్పుడు మన గణేష్ రెడ్డి గారు, బుజ్జిరెడ్డి గారు వాళ్ళకున్న పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ పని చేస్తే మన ఊరు బాగుంటుంది, మన ఊరు సుభిక్షంగా ఉంటుంది, రామ కార్యంలో నేను కూడా పాలు పంచుకుంటాననేటటువంటి ఆలోచనతో వారు ముందుకు కదులుతుంటే వారికి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది మన సనాతన ధర్మంలో కనిపిస్తున్నటువంటి ఆచారం. అలా ఆంజనేయ స్వామి తిరిగి చూస్తారు. ఇంద్రుడు హిరణ్య మైనాకుడికి అభయం ఇస్తుంటే సంతోషంతో నవ్వుకుంటూ ఆయన లక్ష్యం వైపుకు దూసుకు వెళ్ళిపోతుంటారు.
సరే లంకలో దిగుతారు. నేను సమయాభావం వల్ల మన మంత్రం పైకి వెళుతాను వీలైనంత తొందరగా. ఆయన లంకలో దిగుతారు. సీతాదేవిని వెతుకుతారు, కనిపించదు. మొత్తం 68 సర్గలు ఉన్నాయి సుందరకాండలో. మొదటి 12 సర్గల్లో ఉన్నటువంటి హనుమంతుడు వేరు, తరువాత వచ్చేటటువంటి హనుమంతుడు వేరు. ఆయన ఆలోచన శైలే 12వ సర్గ నుంచి మారిపోతుంది. అంతకు ముందు సంపాతి చెప్పింది, ఆ పక్షిరాజు చెప్పాడు, నాకు సీత కనిపిస్తోంది, నువ్వు వెళితే లంకలో కనిపిస్తుంది అని చెప్పాడు. ఆ ఆశతో వచ్చి వెతుకుతాడు. ఒకానొక దశలో సీతమ్మ తల్లి కనిపించదు. సీతమ్మ తల్లి ప్రాణాలతో ఉందా లేదా అని కూడా ఆయనకు సందేహం వచ్చేస్తుంది. అప్పుడు అతనికి దైవాంశ సంభూతుడు కాబట్టి, అరెరే మనం ఎంత ప్రయత్నం చేసినా, మనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎంత ప్రతిభ పాఠవాలు ఉన్నా, భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఆ శక్తి రాణించదు, ఆ ప్రతిభ రాణించదు అని తెలుసుకుంటారు ఆంజనేయ స్వామి. వెంటనే అనిర్వేద శ్రియోమూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క అమ్మాయి, కళాశాలలో చదువుకునేటటువంటి ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆంజనేయ స్వామి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని వాళ్ళ ఇంట్లో రాసుకుని రోజు చదవాలి. ఆయన అంటున్నారు అనిర్వేద శ్రియోమూలం. ఒక వ్యక్తి నిర్వేదంగా ఉంటారు. కొద్దిమందిని చూస్తుంటాం, అన్నిటికీ నిర్వేదమే. ఏమైందో ఇంకేమైపోయిందయ్యా, జీవితం అయిపోయింది, ఇంకేం చేయగల, అంతా అయిపోయింది అనుకుంటాడు. అలా ఎవరైనా ఉన్నారంటే అతనితో భగవంతుడు లేడు అని అర్థం, అతని దగ్గర భగవంతుడు ఉండటం లేదు అని అర్థం. అలా కాకుండా అనిర్వేద స్థితిలో ఏమి జరిగినా సరే ఉత్సాహంతో, సరే ఈ రోజు పోయింది రేపు వస్తుందని ఒక ఉత్సాహంతో ఉంటాడో ఆ వ్యక్తిని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. అనిర్వేద శ్రియోమూలం, అనిర్వేద పరం సుఖం. అలాంటి అనిర్వేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉంటాడు. కష్టమేమో కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, కానీ రామాయణాన్ని నమ్ముకున్నాడు కాబట్టి, రాముణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, అయ్యా నేను కర్మయోగిలా నా పని చేసుకుంటూ ముందుకు పోతా, ఈ రోజు కాకపోతే ఏదో ఓ రోజు జయం నాకు వెంట వస్తుందనే అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అనిర్వేద శ్రియోమూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఇలాంటి వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో అతను జీవితం చివరి వరకు విజేతగా నిలుస్తాడు అని ఆంజనేయ స్వామి తనకు తానే చెప్పుకుంటూ, నేను చనిపోకూడదు. ఒకానొక దశలో ఆయన చనిపోవాలనుకుంటారు ఆంజనేయ స్వామి. నేను తిరిగి వెళితే రాముల వారికి ఏమని చెప్పను, సీతాదేవి లేదంటే ఆయన ఉండరు, ఆయన ఉండకపోతే లక్ష్మణుడు ఉండడు, సుగ్రీవుడు ఉండడు, వానరుల సైన్యమే వెళ్ళిపోతుంది. అలాంటి పాపపు పని చేసేదానికన్నా ఇక్కడే నేను శరీరం వదిలేస్తే ఏదో ఒక రోజు వస్తాడు హనుమంతుడని ఎదురు చూస్తా బతికేస్తారనుకున్న హనుమంతుడిలో ఉత్సాహం ప్రవేశించి, వినాశే బహువో దోష జీవన్ భద్రాన్ని పశ్యంతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఇది మరొక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారు ఆంజనేయ స్వామి. వినాశే బహువో దోష, ఆత్మహత్యలు చాలా దోషాలతో కూడుకొని ఉంటుంది, చాలా లోపాలతో కూడుకొని ఉంటుంది. వినాశే బహువో దోష జీవన్ భద్రాన్ని పశ్యంతే. బతికుంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మన వాళ్ళను చూడొచ్చు. ఈ బతికుంటే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు సంతోషాన్ని మనం చవి చూడొచ్చని తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, అందువల్ల నేను ప్రాణాలతో ఉంటానని ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ, అందుకే జీవితంలో కష్టమైన సుఖమైన, దుఃఖమైన సంతోషమైన, నష్టమైన లాభమైన, ఓటమైన గెలుపైన
చీకటైన వెలుగైన బ్రతికి సాధిద్దాం, నారు పోసిన వాడే నీరు పోయడా అనే మన ధర్మాన్ని ఆచరిస్తూ మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతామనే ఒక కర్మయోగిలా జీవించమని ఆంజనేయ స్వామి అన్యాపదేశంగా ఈ శ్లోకం ద్వారా సమస్త మానవాళికి తెలియజేస్తున్నారు. వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యంతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. ఈ శ్లోకం గాని పిల్లలు చదివితే ఏ పిల్లవాడు కూడా తక్కువ మార్కులు వచ్చిందని ఆత్మహత్య చేసుకోడు. ఏ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి కూడా వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చింది, నేను నా బంధువుల దగ్గర నా ముఖాన్ని ఎలా చూపించును అని ఆత్మహత్యలు చేసుకోడు. అయ్యా, ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు వెళ్ళిపోతోంది, కానీ నేను రాముణ్ణి పట్టుకొని ముందుకు వెళుతా అని ఆశావాదాన్ని పెంచుకుంటాడు రామాయణం చదివినటువంటి వ్యక్తి. అందుకే రామాయణం చదివితే సన్యాసి అయిపోడు. కొద్దిమంది తెలియకుండా ఏమయ్యా ఇప్పుడే చదువుతున్నావు రామాయణం అంటారు. అయ్యా, రామాయణం చదివితే సన్యాసి అయిపోడు. రామాయణం ఎప్పుడో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత గోడకు ఆనుకొని కూర్చొని కాలక్షేపానికి చదువుకునేటటువంటి పుస్తకం అనుకుంటే పొరపాటు. అయ్యా, వాల్మీకి రామాయణం జీవితం తొలి నాళ్ళల్లో వేడి రక్తం సలసలా ప్రవహిస్తున్నప్పుడే మనసు పెట్టి చదవాల్సిన మహాగ్రంథం వాల్మీకి రామాయణం. రోజు కొలిచే నా దేవుడే నా కొడుకుగా పుట్టాడని తన మిత్రులతో చెప్పుకునేటటువంటి ఒక తండ్రికి కొడుకుగా బ్రతకాలంటే చదువు రామాయణం. నీ ధర్మ ఆచరణతో నీ జీవన శైలితో సమాజం నీరాజనం పడుతుంటే నవమాసాలు మోసి కడుపు కట్టి పత్యాలుండి జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యమైందిని సంతోషపడేటటువంటి ఒక తల్లికి కొడుకుగా బ్రతకాలనుకుంటే చదువు రామాయణం. అమ్మా, ఏ పూర్వపుణ్యమో దేవుడు లాంటి భర్త దొరికాడమ్మా అని తన తల్లితో సంతోషంగా చెప్పుకునే ఒక భార్యకు భర్తగా బ్రతకాలంటే చదువు రామాయణం. అయ్యా, ఇతను నా మిత్రుడని మిత్రుల చేత సగర్వంగా చెప్పుకునే స్థితికి నువ్వు ఎదగాలంటే చదువు రామాయణం. రామాయణం చదివితే సమస్యలు వచ్చినప్పుడు పారిపోడు, ఆ సమస్యలకు ఎదురొడ్డి నిలిచి జీవితంలో విజేతగా నిలుస్తాడు రామాయణం చదివితే. అందుకే రామాయణం ఇంటికి వెళ్ళాలి, పల్లె పల్లెకు వెళ్ళాలి. అప్పుడు మన పల్లెల్లో రామనామం ప్రతిధ్వనిస్తుంది. రాముల వారికి కష్టం వచ్చినప్పుడు వెనుతిరిగి పారిపోలేదు ఆయన, ఎదురొడ్డి నిలిచి ఎదురులేని మనిషిగా నిలిచాడు రాముల వారు. రామాయణం చదివితే ఇలా అయిపోయిందే నా జీవితం అని ఏ వ్యక్తి అనుకోడు. ఒడిదుడుకులు వస్తుంటాయి, కానీ మళ్ళీ తిరిగి గోడకు కట్టిన బంతిలా ఎగిసి మళ్ళీ పైకి లేస్తాడు. ఇక్కడ ఎందుకో మీకు సుందరనాథర్, ఆయన తిరుమల నైనార్ అనే ఒక మహాభక్తుడి గురించి ఒక 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. మామూలుగా మహావిష్ణువు భక్తుల్ని అల్వార్లు అంటారు, వాళ్ళు 12 మంది. అలాగే శివుడి యొక్క భక్తుల్ని నైనార్లు అంటారు, వాళ్ళు 63 మంది. ఈ సంఘటన యాదృచ్ఛికంగా ఈ సంఘటన జరిగి దాదాపు 5000 సంవత్సరాలు, ఈ మతాలు పుట్టి 2005 సంవత్సరాలే అవుతుంది అంతే. ఈ మీరు చూస్తే గౌతమ బుద్ధుడు పుట్టక ముందు ఆ మతం లేదు, బుద్ధిజం లేదు. జైనుడు పుట్టక ముందు ఆ జైన మతం లేదు. ప్రతి ఒక్క మతానికి ఒక మూల పురుషుడు ఉంటారు. గౌతముడు పుట్టాడు కాబట్టి ఆ గౌతమ బుద్ధుడు మూల పురుషుడు అయ్యాడు బుద్ధిజానికి. జైనుడు జైనిజానికి పుట్టాడు. ముస్లింలకి మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు ఆ మతం లేదు, మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత ఇస్లాం పుట్టింది. అదే విధంగా క్రిస్టియనిజం, ఈ క్రిస్టియనిజం 2000 సంవత్సరం ముందు లేదు. ఆ యేసు అనేటటువంటి వ్యక్తి పుట్టక ముందు ఆ మతం లేదు.
అలా ప్రతి ఒక్క మతానికి మూల పురుషుడు ఉంటాడు. అయ్యా, హిందూ ధర్మానికి ఎవడు మూల పురుషుడు అంటే సమాధానం లేదు. ఎందుకంటే హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం. రాముల వారు కూడా మనం రామాయణం చదివితే హిందూ అనే శబ్దం రాదు. యవజ్జీవతి కాకుత్సహ పితామే పరితుష్యతి శుశ్రూష క్రీతాం తావత్ సైధర్మ సనాతన అంటాడు రాముల వారు. అమ్మా, నాన్నగారికి సేవ చేయటమే ధర్మము, ఇది నేను చెప్పటం లేదమ్మా. సహిధర్మ సనాతన అంటే హిందూయిజానికి అసలు పేరు సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం, సనాతనం అంటే సంస్కృతంలో పుట్టుక లేనిది, ముగింపు లేనిది అని అర్థం. ఇక హిందూ ధర్మానికి మూల పురుషుడు కృష్ణుడు అంటే అంతకుముందు రాములు వారు పుట్టారు. అంతకుముందు మహావిష్ణువు అవతారాలు చూస్తే వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది మన సనాతన ధర్మానికి. అలా సనాతన ధర్మాల్లో ఒక ఆచారం ఉంది. ఆ సనాతన ధర్మం వైభవాన్ని చేస్తున్నటువంటి ఈ సుందర్, మన ఇది ఎంత ఎందుకు చెబుతున్నానంటే, తమిళనాడులో నాగపట్టినం అనే ఒక జిల్లా ఉంది. తిరుఅవదుత్తరై మీకు తెలిసి ఉంటుంది తమిళ మాట్లాడే వాళ్ళకి. ఆ ఊర్లో గోముక్తేశ్వర్ అనే ఒక దేవాలయం ఉంది. మాసిలామణీశ్వర్ అని కూడా అంటుంటారు. మాసిలామణి అంటే శివుడి పేరు. మాసిలామణి అంటే మచ్చలేని ఈశ్వరుడు అని. మణి అంటే మాణిక్యం, మచ్చలేని మాణిక్యం అన్నట్లు మాసిలామణి శివుడికి పేరు ఆ ఊర్లో. ఆ దేవాలయంలో జరిగినటువంటి సంఘటన మీ ముందర విన్నవించే ప్రయత్నం చేస్తాను. ఈ సుందర్ నాథర్ అనే ఆయన 18 మంది సిద్ధుల్లో ఒకరు. ఆయన కైలాసం నుంచి, హిమాలయాల నుంచి దక్షిణ దేశంలో పొత్తి కొండలను ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ అగస్త్య మహర్షి ఉండేవారు, ఇప్పుడు కూడా ఉండారని చెప్తారు. ఆయన దర్శించుకోవటం కోసం ఆయన వస్తుంటే ఈ దేవాలయానికి వస్తారు, గోముక్తేశ్వర్ దేవాలయానికి. దేవాలయం ముందరే కావేరి నది ప్రవహిస్తుంటుంది. అందులో స్నానం చేసి గోముక్తేశ్వర్ దేవాలయంలో ప్రదక్షిణ చేసి తిరిగి పుత్తి హిల్స్ కొండల వైపు వెళుతుంటే ఆ గుడికి దగ్గరలోనే ఆ కావేరి నది పరివాహ ప్రాంతంలో వెళుతుంటే ఆవులన్నీ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటాయి. ఆయన సిద్ధుడు కాబట్టి ఆవుల భాష కూడా తెలుసు. అరే ఆవులు ఏడుస్తున్నాయే ఏమి అని ఆ దారి నుంచి కొంచెం దిగి చూస్తే ఆ పశువుల కాపరి, అతని పేరు ములన్, అతను చనిపోయి ఉంటాడు. ఆవులన్నీ చుట్టూ చేరి, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన, చుట్టూ చేరి ఏడుస్తూ రోధిస్తూ ఉంటాయి. పాపం ఆవులు అలా బాధపడుతుంటే ఈయన సుందరనాథ్ చూడలేకపోయారు. ఈయనకు పరకాయ తెలుసు. వెంటనే తన శరీరాన్ని ఆ మర్రి చెట్టు త్వరలో వదిలేసి ములాన్ శరీరంలో ప్రవేశిస్తాడు. వెంటనే లేచి కూర్చుంటాడు ములాన్. ఆవులను తోలుకుంటూ, అంతవరకే భార్య పల్లెటూరు సతనూరు అనే పల్లెటూరు ఇప్పటికీ ఉంది ఆ ఊరు. ఆ ఊరికి ఆవులను తోలుకుంటూ వెళతాడు. భార్య పరుగుతుకుంటూ వస్తుంది. ఎన్నాచింగే, ఆమె ఏమైందండి ఇంత లేటుగా వస్తున్నారే అనేసి. నన్ను తాకద్దు, నేను నీ భర్తను కాను అంటాడు. ఆయన మాటలో తెలియనటువంటి ఒక శక్తి, ఆయన కళ్ళలో ఇంతకు ముందు చూడనటువంటి ఒక వెలుగు ఆమెకు కనిపిస్తుంది. ఆశ్చర్యమవుతుంది, ఇది నా భర్త మాట్లాడేటువంటి మాటల్లో ఈ దైవికత ఇంతకు ముందు లేదే అని. నన్ను తాకద్దు, నువ్వు శివుణ్ణి కొలిసి మోక్షానికి పో, నేను నీ భర్తని కాదు అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఈమె వెంటనే పంచాయతీలో కబురు చేస్తుంది. ఊరంతా పంచాయతీ పెడితే ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు చూసి, ఇతను నీ భర్త కాదమ్మా, శరీరం మాత్రం నీ భర్తదే, కానీ లోపల ఏదో జరిగింది. ఆయన చెప్పడు ఏమి జరిగిందని చెప్పడు. సరే, మరుసటి రోజు మళ్ళీ ఆవులు తోలుకుపోయి ఈయన వెళ్ళిపోతాం తిరిగి పోయి ఆవులను వదిలేసి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళితే ఆయన శరీరం ఉండదు. అరే ఏమైంది? మామూలు వేరే వాళ్ళు అవుతే ఒక్కసారిగా డసిపోయి జీవితంలో అన్నీ కోల్పోయినంత స్థితికి డీలా పడిపోతారు. కానీ ఆయన కర్మయోగి కాబట్టి తన అంతటి శక్తివంతమైన శరీరం పడిపోయినా, ఇది మనం అనుకున్నది జరగలేదంటే భగవంతుడు అనుకున్నది జరుగుతూ ఉందని గుర్తనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఆవుల దగ్గరికి వచ్చి అదే ఊరిలో ఉంటూ, ఇప్పటికీ ఆ దేవాలయంలో జీవ సమాధి ఉంది. ఆయన ఎప్పుడైతే సుందరనాథరు ఆ ములాన్ అనేటటువంటి వ్యక్తిలో ప్రవేశించాడు కాబట్టి తిరుమలర్ అయిపోయారు. ఆయన తిరుమలర్ నైనారంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సిద్ధరాయన. ఆయన ఆ దేవాలయంలో కూర్చొని సంవత్సరానికి ఒక్కసారి బయట వచ్చేవారు.
బయట వచ్చి ఒకే ఒక శ్లోకం రాసేవారు, ఒకే ఒక శ్లోకం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు. ఇంకొక సంవత్సరానికి మళ్ళీ తిరిగి వచ్చి ఇంకొక శ్లోకం రాసేవారు. అలా 3000 సంవత్సరాలు రాసి తిరుమందిరం అనేటటువంటి పుస్తకం రాశారు. 1000 సంవత్సరాలకు ముందు రాసినటువంటి తిరుమందిరం ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉంది. ఏ వ్యక్తి చెప్పలేనటువంటి దైవ రహస్యాల్ని, శైవ ఆగమాల్ని, ఆ మహాప్రాణయాగాల గురించి ఆ పుస్తకంలో రాసి భద్రపరిచి అదే దేవాలయంలో ఇప్పటికీ ఆయన సజీవంగా ఆయన ఆ తిరుమల సమాధి ఉంది. భర్త అల్పాయుష్కుతో ఉన్నాడని తెలుసుకున్నటువంటి భార్య ఆ దేవాలయానికి వెళితే ఆ తల్లి, ఆ భార్య మాంగళ్యం నిలబడి 100 ఏళ్ళు బతుకుతారు ఇప్పటికీ. ఎందుకంటే ఆ దేవాలయంలో తిరుమల సజీవంగా ఉన్నాడు. శివుడు తిరుమల ఉన్నాడని శివుడు కూడా అక్కడ ఉన్నాడు. శక్తి ఇది మీ ముందర ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేశానంటే, అయ్యా తన శరీరం ప్రపంచవ్యాప్తంగా అప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి ఆ సుందరనాథర్ అరే రే ఒక్కసారిగా నేను ములాన అయిపోయినానే డీలా పడిపోలేదు. భగవంతుడి ఆదేశం ఇలా ఉంది, మనం అనుకునింది జరగలేదంటే భగవంతుడు అనుకునింది జరుగుతా ఉందని నమ్మి ముందుకు వెళ్ళి తిరుమల నైనారుగా దేవాలయాల్లో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నారు. అయ్యా మన జీవితంలో ముందుకు నడుస్తుంటే కష్టం ఎదురవుతే ఢీలా పడాల్సిన పనిలే. రాముల వారిని నమ్ముకొని ధర్మ మార్గంలో వెళుతుంటే ఏదో ఒక రోజు తప్పకుండా విజయం అతని వెనక నడిచి వస్తుంది. అలా ఆంజనేయ స్వామి తిరిగి ఉత్సాహాన్ని నింపుకొని ఒక్కసారి అలా పక్కకు చూశారయ్యా. ఆ పక్కలో చూస్తే అక్కడ అశోకవనం కనిపిస్తోంది. అరే ఎక్కడెక్కడో వెతికాను నేను, ఈ వనంలో వెతకలేదే, వెళ్ళి వెతుకుతానని ఆయనకు ఉత్సాహం. ఒక్కసారిగా వెళుతున్నటువంటి ఆ వ్యక్తి ఆగిపోతారు. ఇంతకు ముందు మాదిరి నేను వెళ్ళకూడదు, నాకు శక్తి ఉండొచ్చు, 100 యోజనాలు సముద్రాన్ని దాట రాగలిగినటువంటి శక్తి నాకు ఉండొచ్చు, కానీ నా శక్తి రాణించాలంటే అందుకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆ ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారయ్యా అంటే అష్టవసువులకు నమస్కరిస్తున్నారు. అష్టవసువులకు నమస్కరిస్తూ, ఏకాదశ రుద్రులకు నమస్కరిస్తూ, ద్వాదశాదిత్యులకు నమస్కరిస్తూ, అశ్వనీ దేవతలకు నమస్కరిస్తున్నారు. అయ్యా నేను రాముల వారి పని పైన వచ్చా, సీతాదేవి కనిపిస్తుందని అంగుళం వెతికా, నాకు కనిపించలే. ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళుతున్నా, దయచేసి నా పనిని విజయవంతం అయ్యేలా చూడండి. మామూలుగా ఒక వ్యక్తి పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల చేసిన వ్యాపారం అంతా కలిసి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు తెలియని తనలో అంతా నేనే, ఇదంతా నేనే. ఇంగ్లీష్లో చెప్తుంటారు కొంతమంది, సెల్ఫ్ మేడ్ అంటుంటారు. ఏమిరా అంటే వాళ్ళకు తెలియదు విషయం, వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యం వల్ల ఇతనికి విజయం వస్తా ఉంది అని తెలియదు. ఆ సమయం దాటితే ఇతనికి కష్టాలు వస్తుందన్న విషయం తెలియదు. అంతవరకు ఎదురు లేదనుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆటుపోట్లు ఎదురవుతుందో, రామాయణం చదువుంటే డసిపోడు, జీవితంలో ఇవన్నీ సహజమైన ముందుకు నడుస్తాడు. ఆంజనేయ స్వామి దేవతలకు నమస్కారం చేస్తూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యచ్చ తస్సై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుత్కనిభ్య. ఈ శ్లోకం మొత్తం వాల్మీకి రామాయణానికే పారాయణ శ్లోకంగా మన పూర్వీకులు చెబుతారు. ప్రతి ఇంట్లో మనం ఒక 30-40 సంవత్సరాల క్రితానికి వెళితే ప్రతి ఇంట్లోకి వెళ్ళగానే రాముల వారి పట్టాభిషేక పటం కనిపించేది. ఆ ఇంటి ముందర ఇంటి యజమాని, ఆ ఇల్లాలు
పిల్లలు కూడా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. వాళ్ళు అంటారు, ఇది సాక్షాత్ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి శ్లోకం. నమోస్తు రామాయ, రాముల వారికి నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కారం. దివ్యచ్చ తస్సై జనకాత్మజాయై, జనక మహారాజు కూతురైనటువంటి సీతాదేవికి కూడా నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర, రుద్రుడంటే శివునికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో, యమధర్మరాజుకు నమస్కారం. వాయుదేవునకు నమస్కారం, మరుద్గణాలకు నమస్కారం, సూర్యుడికి నమస్కారం, చంద్రుడికి నమస్కారం అనే దేవతలందరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆంజనేయ స్వామి. సిద్ధి మే సంవిదాస్యంతి దేవాః సర్షి గణాస్త్యః, బ్రహ్మ స్వయంభుర్భగవాన్ దేవాశ్చైవ దిశంతి మే. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహుతాశ్చ వజ్రభృత్, వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యో తథైవ చ. అశ్వినౌ చ మహాత్మానో మరుతః సర్వ ఏవ చ. సిద్ధిం సర్వాణి భూతాని, సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమే చ అన్యే అదృష్టాః పతి గోచరాః. ఇది సాక్షాత్ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి సిద్ధి శ్లోకం. ఎవరైతే రామాయణ అంతర్గతమైనటువంటి ఈ సిద్ధి శ్లోకాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎదురే ఉండదు. ఈ శ్లోకంలో ఎంతటి బీజాక్షరాలు ఉన్నాయంటే ఆయన అంటున్నారు, సిద్ధిమే సంవితాసంతి దేవాః సర్షి గణాస్త్వః. ఆంజనేయ స్వామి ఆ అశోకవనానికి వెళ్ళబోతూ ఇక్కడ ఋషులతో కూడి ఉన్నటువంటి దేవతలందరూ నాకు సరైన దిశను నిర్దేశించుగాక. సిద్ధిమే సంవితాసంతి దేవాః సర్షి గణాస్త్వః, బ్రహ్మ స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతి మే. ఆ బ్రహ్మదేవుడు కూడా నాకు సిద్ధిని కలిగించుగాక. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహుతాశ్చ వజ్రభృత్, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు కూడా నాకు సరైన దారిని చూపించుగాక. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహుతాశ్చ వజ్రభృత్, వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యో తథైవ చ. పాశాన్ని చేతిలో పెట్టుకున్నటువంటి వరుణదేవుడు నాకు సరైన బుద్ధిని ప్రచోదనం చేసి నా కార్యంలో విజయం చేకూర్చుగాక. వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యో తథైవ చ. చంద్రుడు నాకు అనుగ్రహించుగాక, సూర్యుడు నాకు సిద్ధిని కలిగించుగాక. ఇక్కడ కొద్ది మంది దేవతలు నాకు కనిపించకుండా ఉన్నారు. ఆ దేవతలకు కూడా నేను నమస్కరిస్తున్నా, ఆ భూతాలకు కూడా నేను నమస్కరిస్తున్నా, ఆ భూతాల ప్రభువుకు కూడా నేను నమస్కరిస్తున్నా. దయచేసి నా యొక్క కోరికను కటాక్షించండి, నా ప్రయత్నానికి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని ఆంజనేయ స్వామి అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అంతటి మహాబలవంతుడు 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి, అయ్యా మనం ఎంత శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మనం జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అణిగిమెణిగి ఉండాలి. పెద్దలు కనిపించినప్పుడు తలంచి నమస్కరించాలి. కానీ మంది మార్బలం ఐశ్వర్యం ఉంది కదా అని కాలర్ ఎగరేసి తిరుగుతుంటే ఆ మహాశివుడు, అందుకే ఆ మహాశివుడు శంకరాచార్యులు భజగోవిందంలో అంటారు, మాకురు ధన జన యవ్వన గర్వం హరాతి నిమిషత్ కాల సర్వం మాయామయ మదమఖిలం హిత్వా బ్రహ్మ పదత్వం ప్రవిశిత్వ. అయ్యా అధికారం ఉంది కదా, మంది మార్బలం ఉంది కదా, నా వెనకాల ఇంత ఐశ్వర్యం ఉంది కదా అని ఎదురు తిరిగి, ధర్మానికి ఎదురు తిరిగి నువ్వు ఎప్పుడైతే వెళతావో హరాతి నిమిషత్ కాల సర్వం, నేను కన్ను రెప్ప మూసి తీసే లోపల వాటిని తీసేయగలను. అవన్నీ ఇచ్చింది నేను. ఆ రెప్పపాటు కాలంలో ఇంత దాకా నీకు అండగా ఉన్నటువంటి ఆ ఐశ్వర్యమే నీకు ఎదురు తిరుగుతుందంటారు భజగోవిందంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు. మాకురు ధన జన యవ్వన గర్వం హరాతి నిమిషత్కాల సర్వం మాయామయ మద మద పకిలం హిత్వ. అందువల్ల ఈ మాయ స్వరూపమైన
జగత్తును తెలుసుకో, భగవంతుడి కూడా నువ్వు స్మరించు అని చెబుతున్నారు. అదే ఆంజనేయ స్వామి మొదటి 12 సర్గల్లో ఉన్నటువంటి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. అందుకే రామాయణం చదివితే మనిషి మారతాడు. మామూలుగా ఒక వ్యక్తికి డబ్బులు కావాలంటే ఇచ్చి అతని ఐశ్వర్యవంతుని చేసేవచ్చు. అతనికి ఎలాంటి అర్హత లేకపోయినా ఒక పదవిలో కూర్చోబెట్టేయవచ్చు. కానీ మంచి బుద్ధి రావాలంటే అసూయ లేనటువంటి బుద్ధి, తన ముందరే తన బంధువులు ఎదుగుతుంటే చూసి సంతోషపడేటటువంటి బుద్ధి. ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా లంకలో రావణాసురుణ్ణి చూసినప్పుడు అహో రూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత యజ్ఞ ధర్మో నా బలవాన్ సబ్జయం రాక్షసేశ్వర సురలోకస్య ససక్రశాపి రక్షిత అంటారు. మొట్టమొదటిసారిగా ఆ యొక్క రాజసభలో తన శత్రువు అయినటువంటి రావణాసురుణ్ణి చూసినప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలు ఆయన అంటున్నారు, అహో రూప మహో ధైర్య. ఆహా, రావణాసురుడి తేజస్సు ఏమి తేజస్సయ్యా! ఒక రాజంటే ఇట్టు కదా ఉండాలి. ఆయన శరీరం రోమ కూపాల్లో నుంచి తేజస్సు కొడుతోందే. యజ్ఞ ధర్మో నా బలవాన్. పాపం ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి రావణాసురుడే కనుక సీతాదేవినే కనుక బలత్కారంగా తీసుకొని రాకుండా ఉంటే ఏమయ్యేది? సబ్జయం సురలోకస్య ససక్రశాపి రక్షత. 3 లోకాలను కూడా పరిపాలించే దేవుడయ్యేవాడే. అరెరే అని శత్రువుని కూడా మంచిగా చూసేటటువంటి ఒక వ్యక్తిత్వం. మనలో కొద్దిమంది మన మిత్రులే ఎదిగిపోతుంటే చూడలేనటువంటి ఓర్వలేనితనం వెళ్ళిపోతుంది. రామాయణం చదివితే అది వెళ్ళాలంటే సాదా సీదా విషయం కాదు, 100 జన్మల నుంచి వస్తుంటుంది. మీరు చూడండి, ఒక ఇంట్లో ఒకే కవల పిల్లలే పుట్టుంటారు. ఒకడేమో ధైర్యంగా ఉంటాడు, ఇంకొకడు అన్నిటికీ భయపడుతూ బతుకుతుంటాడు. ఒకడు అందరికీ సహాయం చేసే తత్వం ఉంటుంది, ఇంకొకడికి 1 రూపాయి దానం ఇవ్వడు. ఎందుకయ్యా అంటే ఇది పూర్వ జన్మలో వస్తున్నటువంటి వాసనా బలం. ఆ వాసనా బలాన్ని తీసేయగలిగినటువంటి శక్తి రామాయణానికి ఉంది. ఆంజనేయ స్వామి లాంటి వ్యక్తి 12వ సర్గ వరకు నేను చేసేస్తాను, సీతాదేవిని చూసేస్తాను అనుకున్నటువంటి వ్యక్తి. అమ్మా, నేను సామాన్యుణ్ణి, ఒక వానరుణ్ణి, మీరు సాక్షాత్ వైకుంఠంలో వాసముండే మహావిష్ణువుకు ఇల్లాలు. నేను చూస్తే, నేను వెతికితే మీరు కనిపించరమ్మా. మీకు మీరుగా దర్శనమిస్తేనే మీరు నాకు కనిపిస్తారని ఎప్పుడైతే శరణాగతి తత్వం అలవడుతుందో ఆ వ్యక్తి ముఖంలో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది, ఆ వ్యక్తి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. తన ముందర ఉన్నటువంటి వారు జీవితంలో వృద్ధులకు వస్తే ఆ వ్యక్తుల్ని చూసి కూడా వారు సంతోషపడుతూ ఉంటారు. ఒక శత్రువులో కూడా మనం మంచితనాన్ని చూస్తాము. ఒక శత్రువు ఎదిగినప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటాము. ఆ శత్రువు కూడా అనుకుంటారు, అదే మనం ఇతన్ని విరోధి అనుకున్నాము, నా గురించి గొప్పగా మా మిత్రులు ఎంతో చెబుతున్నాడే అని శత్రువుల్లో కూడా మార్పు తీసేటటువంటి ఒక వ్యక్తిత్వం మనిషికి అలవడుతుంది. జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఐశ్వర్యం, మంది, మార్బలం, పదవి సంపాదించవచ్చు. ఒక గొప్ప మనసు, మంచి మనసు ఉన్నటువంటి ఒక తత్వాన్ని సాధించాలంటే అందుకు ఎన్నో 100 జన్మలు ఎత్తాలి. అది ఏదో ఒక సాధు పురుషుడి సాంగత్యంతో. ఒకడు నాస్తికుడుగా తిరుగుతుంటాడు, ఇంట్లో ఉండేవారందరూ గుడికి పోయినా అతను మాత్రం గుడి బయటే ఉంటాడు. దేవుణ్ణి ఏం తిట్టడు, మీరు పొండి, నేనేమి రావాల్సిన పని లేదంటాడు. ఎందుకంటే 100 జన్మల నుంచి ఆ తత్వం అతన్ని అంటి పెట్టుకొని వస్తుంది. కానీ ఒక్కసారిగా మారిపోతాడు. ఎప్పుడంటే రామాయణం అతనికి పరిచయమైన రోజు అతని వాసనా బలంలో ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లని తీసేస్తుంది. ఆంజనేయ స్వామి అలా ఎప్పుడైతే ఆ యొక్క అష్ట వసువులకు, దేవతలకు, 3 దేవతలకు ప్రదక్షిణం చేసి ఒక్క ఉదుటలో ఆ యొక్క ప్రహరి ద్వారాన్ని దాటి లోపలికి వెళితే తదోమలిన సంబీతాం రాక్షసీ విషమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతిం పునః పునః దద్దర్శ శుక్ల పక్షదో చంద్ర
చంద్రరేఖ మివామలం. అయ్యా, ఇది సుందరకాండలోని సిద్ధి శ్లోకంగా మన పెద్దలు చెబుతారు. ఈ శ్లోకం ఎక్కడైతే వినపడుతుందో అక్కడ దేవతలు ఉంటారు, అక్కడ రాముల వారు ఉంటారు. ఈ శ్లోకం విన్నంత మాత్రం చేత అంతవరకు మనసు ఎగిలో బాధలతో ఉన్నటువంటి మనసు ప్రశాంతతను పొందుతుంది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా సీతమ్మను దర్శించినటువంటి శ్లోకం. తపో మలిన సంబీతాం, మలినమైన బట్టలు కట్టుకున్నటువంటి రాక్షసి విషమావృతాం, రాక్షసుల చేత చుట్టబడి ఉన్నటువంటి, ఉపవాసాలు చేసి చేసి కృషించిపోయినటువంటి, నిట్టూర్పులు విడుస్తున్నటువంటి చంద్రరేఖ మివామలం, శుక్లపక్షంలో శుక్లపక్ష చంద్రరేఖ మివామలం, శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతూ పౌర్ణమి వైపుగా వెళుతాడు. అందుకే శుక్లపక్షంలో ముహూర్తాలు ఎక్కువగా పెడుతుంటారు మన పెద్దలు. శుక్లపక్షంలో చంద్రరేఖ ఆకాశం తొలినాళ్ళల్లో సన్నగా ఉన్న కాంతివంతంగా ఉంటుంది. అలా సీతమ్మ దేవి ఉపవాసాలు చేసి కృషించిపోయిన ఆమెలో ఆ తేజస్సు అలానే ఉంది. అలాంటి సీతాదేవిని దర్శించారు ఆంజనేయ స్వామి. మీ ముందర మామూలుగా నా యొక్క వ్యక్తిత్వ విషయాలు సభాముఖంగా పంచుకోను, కానీ ఒక విషయం మాత్రం మీ ముందర చెప్పాలనుకుంటాను. ముఖ్యంగా యువతకు చాలా సంతోషం. అక్కడ ట్రాక్టర్లో పిల్లలు చక్కగా వింటున్నారు, కన్ను కూడా ఆర్పకుండా. అలాంటి పిల్లలే మనకు ఇప్పుడు ముఖ్యంగా వినాల్సినటువంటి విషయం. వృత్తిరీత్యా నేను ఎక్కువ దేశాలు తిరుగుతుంటాను. ఎందుకంటే ఎక్స్పోర్ట్ డైరెక్టర్ అనేది నా ఒక వృత్తి. దేశాలు తిరగటం, ప్రతి నెల ఒక్కొక్క దేశం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది నా వృత్తిరీత్యా. ఒక 5 సంవత్సరాలకు పూర్వం స్పెయిన్ అనే దేశానికి వెళ్ళటం జరిగింది. అది అంతర్జాతీయ సదస్సు, టైల్స్ తయారు చేసే పరిశ్రమ, అందుకు సంబంధించిన సదస్సుకు వెళ్ళాను. వెళితే ఇండియా, మన దేశం నుంచి ఒక 3 వచ్చారు. అలా ఒక 100 దేశాల నుంచి ఉన్నటువంటి ఒక కూటమి, 3 రోజులు జరిగేటటువంటి కూటమి. దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నా బ్యాగ్, నేను తీసుకొచ్చినటువంటి సంచిని దొంగలు తీసుకుపోయేశారు. నేను ఇంటర్వ్యూ అయిపోయినాక చూసుకుంటే నా సంచి లేదు. దాంట్లో చాలా ముఖ్యమైన విషయాలన్నీ ఉన్నాయి, ముఖ్యమైన వస్తువులన్నీ ఉన్నాయి. మన దేశంలో మన పాస్పోర్ట్ పోతే బాధపడాల్సిన పనిలే, మళ్ళీ పాస్పోర్ట్ తెచ్చుకోవచ్చు. వేరే దేశంలో పాస్పోర్ట్ పోతే నేరుగా జైల్లోకి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏమని తెలుసుకునేదానికి 2 వారాలు పడుతుంది. అలాంటి స్థితి. ఎప్పుడైతే నా సంచిపోయిందో ఒక్కసారిగా మనసు చెదిరింది. అయ్యా, నేను ఇంకా 3 రోజులు పని చేయాల్సి ఉంది, ఎన్నో మందితో మాట్లాడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో నేను నా వృత్తిని ఎలా చేయగలను అనుకుంటూ అక్కడే ఒక పోలీస్ స్టేషన్ ఉంటే నేను వాళ్ళకి లిఖితపూర్వకంగా నా ఫిర్యాదు చేశాను. ఆ పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు, అయ్యా మామూలుగా ఇది సహజం, ఇక్కడ మీరు పాపం తెలియకుండా వస్తారు, ఇక్కడ దేశాలు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇవాళకే వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు కూడా మీ మాదిరి సూటు బూటు వేసుకొని వస్తారు, దొంగలు కూడా ఇవాళకి వెళ్ళిపోయి ఉంటారు, దొరికేది కష్టం. మీరు ఎందుకన్నా మంచిది మీ నెంబర్ ఇవ్వండి, దొరికితే మీకు కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోదురు కానీ అన్నారు. రాసి నా నెంబర్ ఇచ్చి నా వేదిక దగ్గరికి వస్తుంటే పెద్దలు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. ఇక్కడ నరేంద్ర బాబు గారు కూడా ఉన్నారు, వారు పెద్దలు, వారికి రామాయణం అన్ని తెలుసు. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర ప్రవచనాలు చేపిస్తుంటారు రామాయణాన్ని చూసి. అలాంటి పెద్దలు చెప్పినటువంటి మాట నా మదిలో మెదిలింది. జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే, జీవితంలో ఏదైనా దారపోతే, సీతాదేవి ఎలా అయితే దారపోయి తిరిగి దొరికిందో, ఆ దొరికిన మొదటి శ్లోకాన్ని, ఆ శ్లోకాన్ని ఎవరైతే పారాయణం చేస్తే ఆ వ్యక్తికి జీవితంలో పోగొట్టుకుంది తిరిగి పొందుతారు. అది ఐశ్వర్యం కావచ్చు, మనుషులు కావచ్చు. తిరిగి నేను చెప్తున్నా, ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఒక పాపం ఒకరు చనిపోయారు, తిరిగి అదే పోలికలో ఆ ఇంట్లో పుట్టాడు ఆ వ్యక్తి ఈ మంత్రాన్ని ఉపాసించిన తర్వాత. అలాంటి శక్తివంతమైన శ్లోకం పెద్దలు చెప్పిన మాట గుర్తుకొచ్చి నా కార్యాలయానికి వచ్చి అమ్మాయితో, అమ్మా నేను ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉంటా, ఎవరైనా వస్తే మీరు మాట్లాడుతూ ఉండాలని నా షూలు తీసేసి ఈ శ్లోకాన్ని ఇందాక మీ ముందర విన్నవించానే, తదే
మలిన సంయుతాం రాక్షసీ భిక్షమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతి పునః పునః దద్దశ శుక్లపక్షదో చంద్రరేఖ వివామలం. ఈ 3 లైన్లతో ఉన్నటువంటి 3 వాక్యాలతో ఉన్నటువంటి బీజాక్షరాల మంత్రాన్ని 9 సార్లు పఠించాలని సంకల్పం చేసి, మీరు నమ్మరు, 7 సార్లు పఠించాను. అంతలోపలే ఆఫ్రికా దేశం నుంచి ఒక ఆయన వచ్చి హలో మిస్టర్ రెడ్డి అని వచ్చాడు లోపలికి. ఎప్పుడైతే ఆయన ఆంగ్లంలో అలా మాట్లాడో నా మనసు చెదిరి నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఆ సంచిలో నేను ఉంటున్నటువంటి హోటల్ రూమ్ కీస్ కూడా ఉన్నది, బీగాలు ఉన్నాయి. ఈ దొంగ అక్కడికి పోయినాడంటే నా పెద్ద బ్యాగును కూడా తీసుకెళ్ళిపోయిస్తాడు. కనీసం మనం హోటల్ వరకన్నా ఫోన్ చేసి చెప్తాము ఇది పరిస్థితి అనుకుంటే, మనం ఒక సంకల్పం చేశాము 9 సార్లు మనం పాటించాలని. పోతుంది ఆ బ్యాగు కూడా అని మీరు నమ్మరు. 9వసారి ఆ శ్లోకాన్ని పఠిస్తుంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆ ఎస్పీ, ఏదైతే దొంగలు దోచుకుపోయిన నా సంచిని 40 నిమిషాలు కూడా పూర్తి కాకుండానే తీసుకొని వచ్చి నా దగ్గరికి వస్తున్నారు. CCTVలో రికార్డ్ అయింది ఆ యొక్క సంఘటన. సార్ ఇది మీ బ్యాగ్గేనో చూసుకోండి అన్నారు. నాతో పాటు నాతో ఉన్నటువంటి నా కార్యాలయ మిత్రులు కూడా ఒక్కసారిగా ఆనందం, మాటల కందని ఆనందం. ఏమయ్యా ఇది నిజమా? దారిపోయిన బ్యాగు మళ్ళీ వస్తా ఉందా? అది వాళ్ళు కబురమ్మితే మనం పోయి తీసుకోవాల్సిన ఎస్పీనే ఇక్కడికి తీసుకొస్తున్నాడా? తిరిగి చూస్తే నేను మామూలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి మన భారతదేశం వస్తుంటాను. వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శిస్తుండడం అనవాయితీ అయింది. వచ్చిన ప్రతిసారి ఊరు వదిలి వెళ్ళేటప్పుడు రాముల వారు ఎలాగైతే తన ఊరి పొలిమేలర్లో ఉన్నటువంటి గ్రామ దేవత, అందుకే మన గణేష్ రెడ్డి గారిని అడిగాను, అయ్యా మన గ్రామ దేవత ఎక్కడ ఉందంటే సత్యమ్మ తల్లి దగ్గరే మీరు చెబుతున్నారు. గ్రామ దేవతకు నమస్కరించిన తర్వాతనే రాముల వారికి నమస్కరించాలి. గ్రామ దేవతకు నమస్కరించకుండా మనము కొత్త దేవతల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదం. గ్రామ దేవతకు నమస్కరించాలి. పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి దేవుళ్ళనే మనం నమస్కరించాలి, ఇంట్లో కొలువుంచుకోవాలి. కొత్త దేవతలు ఎవరో చెప్పారు కదా అని వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోకూడదు. వేదంలో చెప్పినటువంటి దేవతని మనం హిందువులుగా కొలవాలి. అలా నేను చిత్తూరులో ఉన్నటువంటి గిరింపేటలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి కుంకుమ అందులో ఇది ఉంది. ఆ దొంగ దాన్ని కూడా తెరిచి చూసి ఉన్నాడు. కుంకుమ కూడా ఆ సంచి లోపల పడింది. ఏమి కనిపించిందో తెలియదు. పోలీసులు అప్పుడే అతన్ని చేయటం, ఆ బ్యాగ్ అక్కడ వదలటం, ఆ బ్యాగ్ పోలీసులు తీసుకుని రావటం, అన్నీ ఉన్నాయి, డబ్బులు అన్నీ దాంట్లో ఉన్నాయి. అరే పెద్దలు చెప్పిన మాట ఎందుకు పనికొచ్చిందని ఆ శ్లోకాన్ని మనం ఒకటే పెట్టుకుంటే, అంతకు ముందు వరకు నేను ఒక్కడే రామాయణం చదువుకునేవాడిని. ఇది రామాయణంలో ఇంతటి శక్తి ఉంది కదా, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోతే, ముఖ్యంగా యువతకు దగ్గర అవుతే అన్య మతస్థులు మన ఊరి పొలిమేరలో కూడా రారు. రామ భజన ఎప్పుడైతే ఊర్లో జరుగుతుందో, అయ్యా ఆ ఊర్లో రామ భజన జరుగుతుంది, హనుమంతుడు ఉన్నాడు, మనకి ఇక్కడ మన పప్పులు ఉడకవు, మన డబ్బులకి ఇక్కడ పప్పులు ఉడకవు వెళ్ళిపోతుంది అన్య మతస్థులు. అందువల్ల నేను అయ్యా ఇది మనం ఒక్కరే పెట్టుకోకూడదు, ఈ సిద్ధి మంత్రాలనే, దీన్ని ప్రజలకందరికీ పంచుతామని ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు, దినేష్ గారు ఈ మంత్రాన్ని లామినేట్ చేసి తీసుకొచ్చున్నారు మంత్రాలని. ఇది అయిన తర్వాత మీకు అందరికీ ఈ జయ మంత్రాన్ని మీకు పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ఉంచుకొని ఈ మంత్రాన్ని రోజుకు ఒక్కసారి చదవండి చాలు, మీ ఇంట్లో జయం ఉంటుంది. రాముల వారు ఉంటారు. రాముల వారు ఉంటే ఐశ్వర్యం, సీతమ్మ తల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది. అలా ఈ శ్లోకం మీ ముందర ఎందుకు ప్రస్తావన చేయడం జరిగిందయ్యా అంటే, ఆంజనేయ స్వామి ఒక్కసారిగా తతోమలిన సంవీతాం రాక్షసీ భిక్షమావృతాం ఉపవాస కుశాం దీనాం నిశ్వసంతి పునః పునః దద్దర్శ శుక్లపక్షదో చంద్రరేఖమివామలం. సీతమ్మ తల్లి ఎప్పుడైతే కనిపించిందో ఆంజనేయ స్వామి యొక్క ఆనందానికి హద్దులు లేవు. అంతవరకు తను పడినటువంటి కష్టాన్నంతా మరిచిపోయి సంతోషంలో, ఆనందంలో మునిగిపోతారు ఆంజనేయ స్వామి. సమయం చూసుకొని
వాళ్ళందరూ అలా నిద్రలోకి, ఆ రాక్షసులంతా నిద్రలోకి జారుకున్న తరువాత మెల్లిగా అక్కడ నుంచి రామాయణ కథ, రామ కథను చెబుతారు. ఆ రామ కథ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. రాముడు వారి గురించి చెప్పటానికి ముందు రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకుణ మహాయస రాజర్షిణాం గుణశ్రేష్ఠ తపసా ఋషిభి సమః చక్రవర్తి కునే జాత పురందర సమోబలే అని రాముల వారి కన్నా ముందు రాముల వారి తండ్రి గారి గురించి మొదట చెప్తారు. సీతమ్మ తల్లి ఆశ్చర్యపోతూ చెబుతుంటుంది. మామూలుగా ఒక వ్యక్తికి సంస్కారం ఉందా లేదా అని ఎక్కడ తెలుస్తుందంటే, వెళితే మొదట ఎవరయ్యా నువ్వు అంటే, పలానా నేను నా పేరు చెప్పుకోడు, మా నాన్నగారు పలానా వారని, వారి మొదటి అబ్బాయి నేను, మా నాన్నగారు మీకు తెలిసే ఉంటుందని మొదట నాన్నగారి పేరు చెప్పాడంటే ఆ వ్యక్తి రామాయణం చదివాడని గుర్తు. అలా కాకుండా మధ్యలో నడి మంత్రపు సిరి వచ్చి నేను పలానా వాడు, నాన్న పేరు మీ నాన్న అంటే మళ్ళీ చెప్తాను ఉండయా అని నాన్న పేరు చెప్పడానికి కూడా నామోషి పడేటటువంటి తత్వం. నాన్నగారు కష్టపడి పెంచి పెద్ద చేసి ఉంటాడు, వీడు ప్రయోజకుడు అవుతాడు. మధ్యలో కొత్త కొత్త బంధుత్వాలు వస్తాయి. ఆ బంధువుల దగ్గర తన పెట్టినటువంటి పరిశ్రమకు అతను వాటికి ముఖ్య అతిథిగా పిలుస్తాడు. తండ్రిని పిల్లను కూడా పిలవడు. ఏమిరా అంటే తండ్రి ఉండే ఇల్లును కూతురు పేర్లు రాసి ఉంటాడు. ఏదో కొడుకుగా ప్రయోజకుడైనాడే, ఉండే ఇల్లు కూతురు కన్నా ఇస్తాము, భర్త సరిగా లేడని రాసినాడనే కోపంతో తండ్రితో మాట్లాడేది కూడా నిలిపేస్తాడు ఈ పుత్రుడు. కానీ తండ్రి కొడుకు పిలవలేదు, అయినా పిలవకపోయినా దూరంలో నుంచి చూసి నా కొడుకు ఇంత ప్రయోజకుడు అయ్యాడే అని సంతోషపడిపోతాడు. కానీ రామాయణం చదివినటువంటి వ్యక్తి, అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా, మధ్యలో ఎంత పెద్ద వ్యక్తులతో అతనికి పరిచయాలు ఏర్పడినా తండ్రి గారిని గౌరవించి తర్వాత మిగతా వాళ్ళని గౌరవిస్తాడు రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా ఆంజనేయ స్వామి మొదటగా తన రాముల వారి గురించి చెప్పకుండా రాముల వారి తండ్రి గురించి చెబుతాడు. తరువాత తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిభానన రామో నామ విశేషాజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్మాంతం రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య అభిరక్షిత అని రాముల గారి గురించి మొట్టమొదటిసారిగా చెబుతారు. ఆయన చెప్పిన మాటలు వింటే దీనికన్నా గొప్పగా రాముల వారి గురించి ఎవరు చెప్పగలరు అంటారు. ఆయన అంటాడు, అమ్మా అలాంటి గొప్ప తండ్రి గారికి తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ, అలాంటి తండ్రి గారికి ప్రియమైన పుత్రుడమ్మా రాముల వారు. ఈయన ఇంకా కిందకి దిగలే, చెట్టు పైన ఉన్నారాయన, చెట్టు పైన చెబుతున్నాడు. అలాంటి మామూలుగా దశరథ మహారాజు కొడుకు అని చెప్పుండొచ్చు, అలా చెప్పటంలే, దశరథ మహారాజు యొక్క ప్రియమైన జ్యేష్ఠ పుత్రుడు అంటున్నాడు. మామూలుగా దశరథ మహారాజుకి మూడో భార్య అంటేనే ఇష్టం, కైకేయి అంటేనే ఇష్టం, భరతుడు అంటేనే ఇష్టం ఉండాలి. కానీ రాముల వారి యొక్క ప్రవర్తనతో రాముల వారు అంత దగ్గరైపోయారు తన తండ్రికి. ఒకానొక దశలో దశరథ మహారాజు అంటాడు కైకేయితో, తిష్టే లోకం వినా సూర్యం సస్యం వా సలీలం వినా నతురామం దేహే తిష్టేత్తు మమ జీవితం. ఓ కైకేయి, తిష్టే లోకం వినా సూర్యం, సూర్యుడు రాకపోతే లోకాలు ఉండొచ్చుగాక. ఇప్పుడు పుట్టిన మతాలకు తెలియదు, సూర్యుడు లేకపోతే లోకంలో 10 రోజులు రాకపోతే మన అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుందని. సూర్యుడు రోజు వస్తున్నాడు కాబట్టి చెట్లు ఉన్నాయి, చెట్లు వల్ల ప్రాణవాయువు వస్తుంది కాబట్టి మనం అందరూ బతుకుతున్నాం. దశరథ మహారాజు అంటున్నారు, తిష్టే లోకం వినా సూర్యం, సూర్యుడు లేకపోతే లోకాలు ఉంటే ఉండొచ్చుగాక. సస్యం వా సలీలం వినా, నీళ్లు లేకపోతే చెట్లు బతకొచ్చుగాక. అయినా నతురామం వినా దేహే తిష్టేత్తు మమ జీవితం, రాముడు లేకపోతే నా శరీరంలో ప్రాణము నిలబడదు కైకేయి, దయచేసి వేరా కోరిక కోరు అంటాడు. అంటే తన తండ్రి కొడుకు మీద ఎంత ప్రీతి ఉన్నాడో అర్థమవుతుంది. అందుకే రామాయణం చదివితే
తండ్రి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది పిల్లలకి. ఎవరు కూడా రామాయణం చదివినటువంటి వ్యక్తి తండ్రికి ఎదురు నిలబడి మాట్లాడడం, తండ్రి కూర్చుంటే పక్కన ఉంటాడు కానీ ఎదురుగా కూడా కూర్చోరు. అందుకే మన దేవాలయాల్లో ఎదురుగా ఎవరు నిలబడరు, పక్కన నిలబడతారు. మన సనాతన ధర్మంలో ఎదురు ఉండకూడదు. ఎదురు నిలబడ్డాడంటే ఆ వ్యక్తిని అగౌరవపరిచాడని. అలా ఎందుకు రాముల వారికి మామూలుగా నలుగురు కొడుకులు ఉన్నారు, కానీ రాముల వారి యొక్క తత్వం ఆ యొక్క ప్రీతిని తీసుకొచ్చింది. ఒక దశలో పాపం ఆయన అడవులకు వెళ్ళిపోతుంటే ఆయన అంటాడు, అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యా త్వాం ఏవ అద్యరాజ్య భవరాజ నిగృహ్యమాం. రామా, నేను నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నా. ఈ కైకేయి దగ్గర మోసపోయాను, నన్ను తీసుకుపోయేసి కారాగారంలో పెట్టాయి. నువ్వు రాజుగా ఉండు, నువ్వు రాజుగా ఉంటే నేను దూరం నుంచి చూస్తూ బ్రతికేస్తా, నువ్వు వెళ్ళకు అంటాడు. పాపం అప్పుడు రాముల వారు అంటారు, నాన్నగారు, భవాన్ వర్ష సహస్రాయ పృథ్వ్యాం నృపతే పతి అహం తు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనుకుంటాం. నాన్నగారు, భవాన్ వర్ష సహస్రాయ, మీరు 1000 సంవత్సరాలు ఈ రాజుగా ఉండండి నాన్నగారు. అహంతు, నేను అరణ్య వత్సామి, నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. నమే కార్యం త్వయా అనృతం, నా కోసం మీరు తప్పు చేయకండి నాన్నగారు. నా కోసం మీరు ఇన్ని సంవత్సరాలు పాటించినటువంటి ధర్మాన్ని, సత్య ధర్మాన్ని వదలకండి నాన్నగారు. భవాన్ వర్ష సహస్రాయ పృథ్వ్యాం నృపతే పతే అహంతు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనృతం. ఇది రాముల వారి వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది ఈ శ్లోకం. పాపం అప్పటికి ఒప్పుకోరు. ఈయనంటారు రాముల వారు, నాన్నగారు మీరు బాధపడకండి, నవపంచజ వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదో గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. నాన్నగారు, నవపంచజ వర్షాన్ని, నవ అంటే 9, పంచ అంటే 5, అంటే ఒకేసారి 14 ఏళ్ళు అంటే నాన్నగారు భయపడతారని 9 ఏళ్ళు మరొక 5 ఏళ్ళే నాన్నగారు చూస్తా ఉంటే గడిచిపోతుంది వనవాసం. పునఃపాదో గ్రహిష్యామి, తిరిగి మీ పాదాల పైన వచ్చి వాలిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం తస్మా దైవతమిత్యేవ కరిష్యామి పితృవత. ఇది ప్రతి కొడుకు ప్రతి కూతురు తెలుసుకోవాల్సినటువంటి రాముల వారి మాట. ఆయన అంటున్నారు నాన్నగారితో, నాన్నగారు పితాహి దైవతం తాత. తాత అంటే సంస్కృతంలో నాన్నగారు అని అర్థం. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం. దేవతలకు కూడా వాళ్ళ నాన్నగారు పూజనీయులే. గణేశుల వారికి శివుడు ఎలాగైతే నాన్నగారు పూజనీయులు, మురుగుడికి వాళ్ళ నాన్నగారు ఎలాగైతే పూజనీయులు, పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం. దేవతలకు కూడా వారి తండ్రులు పూజనీయులు కదా. అందువల్ల మీ యొక్క మాట వినే అదృష్టాన్ని నాకు కటాక్షించండి. దీనికి మించిన తండ్రితో ఎంత వినయంగా ఎవరు మాట్లాడగలరు? ఆయన మాట్లాడే మాటల్లో ధర్మాన్ని ఆవిష్కరిస్తారు. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం తస్మా దైవితమిత్యేవ. అందువల్ల మీ పనిని దైవికమైనటువంటి పనిగా, వనవాసానికి వెళ్ళటం దైవికమైనటువంటి పనిగా నన్ను భావింపచేసి నాకు అనుమతి ఇవ్వండి నాన్నగారు అంటారు. పాపం నాన్నగారి కళ్ళల్లో అలా కన్నీళ్లు మెదులుతుంటే, అంతకుముందు పాపం కైకేయి ఒక మాట చెప్పుంటుంది నాన్నతో, వాళ్ళ కొడుకుతో, రామా నువ్వు ఏదో రోజు రాజు అవుతావు, రాజు అవుతే నాకు రాజమాతగా గౌరవం వస్తుంది అనుకున్నా, నువ్వు అడవులు పట్టిపోతా ఉన్నావు, నేను కూడా నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపో అంటే, రాముల వారమ్మ కైకేయ వంచిత రాజా మయీచారణ్యం ఆశ్రయితే భవత్యాచ పరితుక్త నాను వర్తయిష్యతే. కైకేయ వంచిత రాజా, తన వారు అనుకున్నటువంటి కైకేయ నాన్నని నిలువున మోసం చేసేస్తుంది. మయీచ, నేనా అరణ్యం ఆశ్రయితే అడవులు పట్టిపోవాల్సిన పరిస్థితి. భవత్యాచ పరితుక్త, మీరు కూడా నాన్నని వదిలేస్తే నాన్నగారు బతకలేరమ్మా, మీరు ఉండండి అంటే, నాయన ఈ సౌతుల దగ్గర నేను బతకలేనురా, పాములతో సావాసం అట్లలో, ఈ సౌతులతో సావాసం అట్లా అని చెప్పినప్పుడు
రాములు వారు ఆ మాటను మనసులో పెట్టుకుంటారు. కానీ ఎక్కడ కూడా నాన్నగారి గురించి నువ్వేం భయపడద్దమ్మా, నాన్నకు నేను చెప్పేసి పోతాను, అంతా ఉంటారులే నాయన, నువ్వేమి భయపడద్దు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడలేదు ఆయన. అని మనసులో పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు, నాన్నగారు మీరు జీవితంలో ఎన్నో మందికి వరాలు ఇచ్చారు, రాజుగా వెలుగుతున్నారు, నాకు ఒక వరం ఇస్తారా అంటారు. దాంతో అంతవరకు నిస్తేజంగా ఉన్నటువంటి దశరథ మహారాజు ఏ రోజు ఏమీ అడగనటువంటి నా కొడుకు వరం అడుగుతున్నాడా అని ఒక్కసారిగా కళ్ళు విప్పారుతూ, నాన్న ఏమి కావాలా తండ్రి, నీకు ఏమి కావాలా అని అడిగితే ఆయన అంటారు, పుత్రశోకం యథా నక్షత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయే జీవే తపస్విని. నాన్నగారు పుత్రశోకం యథా నక్షత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయీ జీవే తపస్విని. నా తల్లి కౌసల్యకు పుత్రశోకంలో విలవిలాడిపోతూ ఉంది, తన అంతఃపురంలో బోరున ఏడుస్తుంది, నాన్నగారు నేను వెళ్ళిపోతానని. ఇలాంటి కష్టం ఆ తల్లికి ఎప్పుడు రాలే. నాకెందుకు ఆ పుత్రశోకంతో చనిపోతుందేమో అని భయంగా ఉంది. మీరు కానీ అమ్మకు గౌరవం ఇస్తే, అంతవరకు పాపం దశరథ మహారాజు కైకేయికి భయపడి కౌసల్య అంతఃపురాన్ని కూడా పోయేవాడు కాడు, అంత సరిగా మాట్లాడేవాడే కాడు. కైకేయి ఏమని అనుకుంటుందని ఎప్పుడైతే రాజు సరిగా గమనించడో పరిచారకులు కూడా గమనించాం. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అక్కడ పిల్లవాడి పైన భుజం చేసి తట్టారనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తి ఇతనికి ఇంత విలువిస్తున్నాడని. రాజే పట్టించుకోకపోతే ఇంక ఈమెను ఎవరు పట్టించుకుంటారు, పేరుకేమో పట్టపురాణే, కానీ రాజు దగ్గర విలువ లేదు కాబట్టి ఆమెకు నమస్కారం పెట్టేవాళ్ళు కూడా తగ్గిపోయారు. రాముల వారు, నాన్నగారు నేను అడవులకు వెళ్ళిపోతానని నా తల్ల ఏడుస్తోంది, మీరంటే అమ్మకు పంచ ప్రాణాలు, మీరు కానీ అమ్మను గౌరవంగా చూసుకుంటే అమ్మ ఈ మర్చిపోయి మీ సేవలో ఒక తపస్విని లాగా బతికిపోతుంది, మీరు అమ్మని బాగా చూసుకుంటారా అంటాడు. ఒక్కసారిగా మూర్ఛపడి తిరిగి కోరుకుంటారు దశరథ మహారాజు. పాప ఆ మాట చెప్పి వెళ్ళిపోతారు రాముల వారు. తర్వాత ఆయన బతికింది 6 రోజులే. దశరథ మహారాజు రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత బతికింది 6 రోజులే. 6వ రోజు అర్ధరాత్రి వరకు కూడా తన కొడుక్కి ఇచ్చిన మాటను నిలుపుకుంటారు, గౌరవంగా చూసుకుంటారు. గౌరవంగా చూసుకొని తన రాముల వారి తల్లిని గౌరవంగా చూసుకొని ఆ చివరి మాటలు కూడా తనతోనే చెప్పి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇది ఎందుకు మీకు చెప్పానంటే, ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లితో ఎలా చెబితే ఆ తల్లి నిజంగా నేను రామదూతనని నమ్ముతుందని దశరథ మహారాజు గారి గురించి చెప్పి, తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిబానన. అమ్మ, దశరథ మహారాజు ప్రియపుత్రుడు తారాధిప నిబానన, తారలకు అధిపతి చంద్రుడు. చంద్రుడు లాంటి ముఖమున్నటువంటి వారమ్మ రామచంద్రుడు. తారాధిప నిబానన, రాము నామ విశేషాజ్ఞ, రాముడు అనేటటువంటి పేరు గలవాడమ్మా. ధర్మమే ఊపిరితో బతికేటటువంటి వాడు తల్లి అని రామకథను చెబుతారు. అంగుళీయకాన్ని రాముల వారు వనరోహు మహాభాగ్య రామస్య ధీమతః రామనమంకితం ఛేదం పశ్య దేవ్యాంగుళీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్త మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షణ దుఃఖ పలాహ్యసి అని ఆ యొక్క రామ ముద్రికను సీతమ్మ తల్లి దగ్గర ఇస్తారు. సీతమ్మ తల్లి ఆనందానికి హద్దులు లేదు. వచ్చింది రామదూత, ఇంకా అన్ని జయమే అని తల్లి సంతోషంగా పడుతుంటుంటే రాముల వారు ఆంజనేయ స్వామి ఆ అమ్మ దగ్గర సెలవు తీసుకొని ఒక 4 అడుగులు వెనక్కేస్తారు. వెనక్కేసి ఆలోచిస్తారు, వచ్చిన పని పూర్తయింది, కానీ ఇది సరిపోదు, నేను ఇలా వెళ్ళకూడదు. రాజు చెప్పిన పని అయింది, సీతమ్మ తల్లి దర్శనం అయింది, కానీ ఈ రాక్షసుల యొక్క బలాబలాలు తెలుసుకోవాలి, ఈ రాక్షసుల యొక్క బలహీనతలు తెలుసుకోవాలి. వీటినన్నిటిని తీసుకుపోయి రాజు సుగ్రీవుడికి నేను చెబితే ఎలాంటి తంత్రంతో ఇక్కడికి వచ్చి ఈ రావణుని ముట్టబట్టచ్చు అతను ముందుగానే నిర్దేశించుకుంటారని, ఏమి చేస్తే
ఆ పని తెలుసుకోవచ్చు. మామూలుగా సామ దాన భేద దండోపాయాలు ఉన్నాయి. ఈ రాక్షసుల దగ్గరికి పోయి సామం ప్రయోగిస్తే, అయ్యా దయచేసి మీ యొక్క బలహీనతలు చెప్పండి, నేను రాముల వారి పనిలో వచ్చానంటే నన్ను కూడా అయితే లోపలేస్తారు వీళ్ళు. కాబట్టి అది పనికిరాదు. దానం మామూలుగా డబ్బులు లేకపోతే డబ్బులు ఆశ చూపి ఏదో పని చేసుకోవచ్చు. వీళ్ళ ఐశ్వర్యవంతులు, వీళ్ళ దగ్గర అది పనికిరాదు. చివరిగా దండం, నా దగ్గర ఉన్న శక్తిని, నా దండాన్ని ప్రయోగిస్తేనే వీరు దారిలోకి వస్తారని, ఏమి చేస్తే ఆ పని అవుతుందని ఆడ చూస్తే అశోకవనం అందంగా కనిపిస్తుంది. అది రావణాసుడికి ఒక్కసారిగా ధ్వంసం. అశోకవనం అంతవరకు దేవతా వృక్షాలతో దేవతా పక్షులతో ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని తన పరాక్రమంతో చిందరవందర చేస్తారు ఆయన. అలా ఎప్పుడైతే ఆ అశోకవనం అలా ధ్వంసం అవుతుంటే ఆ పక్షులు, ఆ మృగాల ధ్వనులకు ఈ రాక్షసులంతా ఒక్కసారిగా ఉలికి పడతారు. ఏమి జరుగుతుందో చూస్తే ఆంజనేయ స్వామి ఆయన మామూలుగా కనిపించరు. ఆయన చూస్తేనే వీళ్ళకు హడలిపోతారు. భయంకరమైనటువంటి వికృత రూపంతో, కోరలతో ఆజానుబాహుడై చెట్లతో కొడుతుంటే ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క పక్క పారిపోతుంటారు. కొద్ది మంది మాత్రం ధైర్యం చేసుకుని సీతమ్మతో, ఎవరు ఈయన, ఇందాక వచ్చి నీతో మాట్లాడినాడు వానరుడు ఎవరంటే, ఆ తల్లి నాకేమి తెలియదు, పాములు గుర్తులు పాములకే తెలుస్తాయి, మీరే చెప్పాలా అని ఎవరో ఉంటుంది. దాంతో కొద్దిమంది మోసపోతుంటే కొద్దిమంది ధైర్యం చేసుకొని పరిగెత్తి రావణాసురుడు తిరిగిపోతారు. ప్రభో ప్రభో, ఎవరో ఒక వానరుడు వచ్చాడు, ఆ వానరుడు చూస్తే వానరుడు మాట కనిపించట్లే, నాకెందుకో ఇంద్రుడు పంపించినటువంటి దూత అనిపిస్తోంది, లేదంటే కుబేరుడు పంపించినటువంటి దూతో, లేదంటే సాక్షాత్ రఘురాముడు పంపించిన దూతో తెలియదు. క్షణాల కాలంలో అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు. కానీ మీకు ఇష్టమైన సీతాదేవిని మాత్రం ఆయన ఏమి చేయటంలే. ఆ ప్రాంతాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడో మాకు తెలీదు. మీరు వెంటనే అతన్ని శిక్షించాలి. ఎంత ధైర్యం ఉంటే మీకు ఇష్టమైన సీతమ్మతో మాట్లాడే సాహసం చేస్తాడు. ప్రాణాల మీద ఆశ ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? మీరు వెంటనే అతన్ని శిక్షించండి అని వీళ్ళు చెబుతుంటే, మామూలుగా ఇందాక నరేంద్ర బాబు చెబుతున్నారు, ఇంతకుముందు దీపాలు ఉండే, ఆ దీపాలకు నూనె పోస్తూ ఉండేవారు. ఆ నూనె పోస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ యొక్క తైలపు బిందువులు కింద పడతాయి, అగ్ని కణాలు. అలా తైలపు బిందువులు ప్రజ్వలితున్నటువంటి ఒక దీపంలో నుంచి తైలపు బిందువులు ఎలా అవుతే కింద పడుతాదో, రావణాసుడికి ఒక్కసారిగా కోపంతో కళ్ళ నిండి ఎర్రగా మారిపోతూ ఆ కణాలు కళ్ళ నుంచి ఆ శ్వేత బిందువులు కింద పడుతుంటే కింకరులు ఉంటారు. ఆ కింకరులు ఎలా పోవాలంటే ఆ రావణాసుడితో సరి సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని ఆజ్ఞాపిస్తారు. 80,000 మంది కింకరులు వెంటనే ఆ వానరాన్ని పట్టి తీసుకురండి అని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో 80,000 మంది కింకరులు ఒక్కసారిగా అశోకవనం వైపుకు దూసుకు వస్తుంటారు. ఆంజనేయ స్వామి అప్పటికే ఆ అశోకవన తోరణంపై కూర్చొని ఉంటారు. ఇలా అశోకవనం అంటే ఆ తోరణం పైన కూర్చొని ఉంటారు. చూస్తే 80,000 మంది రాక్షసులు పెద్ద పెద్ద గదలతో పరిగాలతో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఈ మినుగురు పురుగులు ఎలాగైతే అగ్నిలోకి దూకుతాయో అలా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి పైకి ఈ మినుగురు పురుగుల్లాగా 80,000 మంది ఒక్కసారిగా దూకుతుంటే, ఆంజనేయ స్వామి ఆ అశోకవన తోరణంపై కూర్చొని తన తోకతో ఒక్కసారి గట్టిగా ఝుళిపిస్తూ సింహనాదం చేస్తారు. ఆ సింహనాదానికి మొత్తం లంకంతా దద్దరిల్లిపోతుంది. దద్దరిల్లిపోయి జయమంత్రాన్ని చెబుతున్నారు. అక్కడ పుట్టిందే మన జయమంత్రం. ఆయన అంటున్నారు, జైచ్చతి బలో రామో లక్ష్మణక్ష మహాబల రాజా జైత సుగ్రీవో భగవేనాది పాలిత దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శివాభిస్తు ప్రహరతః పాదపైష్ట సహస్రశః అర్చయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని ఒక్కసారిగా జయమంత్రాన్ని ఎప్పుడైతే పలుకుతారో ఈ రాక్షసులకందరికీ ఏమీ అర్థం కాదు. ఆయన చేసిన సింహనాదానికే సగం మంది మూర్చపోతారు. అలా చెబుతుంటే ఈ
జయమంత్రాన్ని కానీ మనము వాక్యాన్ని కానీ విశదీకరించి చూస్తే అందులో ఎంతో బీజాక్షరాలు, ఆ బీజాక్షరాలు ఉండటం వల్లనే జయమంత్రం ఇప్పటికీ వేల సంవత్సరాలు గడిచిపోయినా కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఉపాసన చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన అంటున్నారు, జైత్సతి బలో రామో లక్ష్మణక్ష మహాబల. అతి బలవంతుడైనటువంటి రాముల వారికి జయం, లక్ష్మణుల వారికి మహాబలవంతుడైనటువంటి లక్ష్మణ స్వామికి జయం. మొదటి వాక్యం, జైత్సతి బలో రామో లక్ష్మణక్ష మహాబల. రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలిత. ఆ రఘురాముడిచే పరిపాలింపబడుతున్నటువంటి నా రాజైన సుగ్రీవుడికి జయము కలుగుగాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలిత. దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. ఇక్కడ మొట్టమొదటిసారిగా తను ఎవరో తెలియజేస్తున్నారు మొత్తం ప్రపంచానికి హనుమంతుల వారు. ఆయన అంటున్నారు, దాసోహం కౌశలేంద్రస్య, నేను కోసలాధిపతి అయినటువంటి ఆ రాముల వారికి దాసుని. ఇక్కడ మన రామదాసు ఉన్నారు, ఇక్కడ రామదాసు గారు. దాసు అని ఎందుకు పెట్టేవారు అంటే, ఇంతకు ముందు దాసు అంటే వాళ్ళ యజమాని చెప్పింది మంచిదా చెడుదా అని ఆలోచించడు. ఆయన చెప్పాడు, నేను చేయటం అంతే. ఆయన చెప్పాడంటే అది ఎప్పటికీ సరైనదిగా ఉంటుందని నమ్మి మనస వాచ నమ్మేటటువంటి వారిని దాసులు అంటారు. మీరు చూస్తే ఇంతకు ముందు పల్లెటూళ్ళు ఇప్పుడు కూడా వస్తారు సంక్రాంతికి హరిదాసులు. వాళ్ళు ఒక విష్ణువుకే నమస్కారం, పెద్ద కలెక్టర్ వచ్చినా నమస్కారం పెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తత్వం, నేను హరికే దాసుని, ఇంకొకరికి దాసుని కాదు. అలా రామదాసు గారు రాముడికి దాసు ఎట్లో, ఈయన అంటున్నారు ఆయన ఆంజనేయ స్వామి, కోసలేంద్రస్య హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, నేను వాయుదేవుడి పుత్రుణ్ణి. దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః. నీ ఎవరికి పడితే వాళ్ళకి దాసుని కాదయ్యా, నీ ఎవరికి పడితే వాళ్ళ దగ్గర పోయి సేవ చేసేవాటిని కాదు. నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రఘురాముడికి కోసలాధిపతికే నేను దాసున్నే అని చెబుతూ వాయుపుత్రుని యొక్క పుత్రుణ్ణి. అంతేకాదు మారుతాత్మజః దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః. ఎలాంటి కష్టమైన పనులైనా అవలీలగా చేసేటటువంటి రఘురాముడికే నేను దాసుణ్ణి. నేను దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత. శత్రు సైన్యాలంతా ముట్టపట్టిచ్చేస్తా నేను. ఎలా చేస్తాడంటే శిలాభిస్తు ప్రహరతః, రాళ్ళతో కొట్టి చంపేస్తా. మీ మారి నేను పెద్ద పెద్ద గదలు పరిగలు తీసుకురావాల్సిన పని లేదు. అక్కడ ఒక పెద్ద కొండ ఉంటే కొండ తూచి వేసేస్తారు మీ మీద. శిలాభిస్తు ప్రహరతః పాదపైత్య సహస్ర సహా, చెట్లతో కొట్టి చంపేస్తాను. శిలాభిస్తు ప్రహరతః పాదపైత్య సహస్ర సహా అర్థయిత్వా పురీం లంక. మిషత మీరందరూ చూస్తా ఉండగానే ఈ లంకా పట్టణాన్ని ధ్వంసం చేస్తున్నా. జయమంత్రంలో జరగబోయేదంతా చెప్పేస్తున్నారు ఆంజనేయ స్వామి. అంతకు ముందు వరకు ఆయన లంకను దయించాలని అనుకోలే, ఈ జయమంత్రంలో చెప్పేస్తున్నా. అర్థయిత్వాపురీ లంక అభివాద్య చ మైథిలి. లంకను మీరు చూస్తుండగానే భస్మీభూతులం చేసి మైథిలికి, ఆ సీతమ్మ తల్లికి తిరిగి నమస్కారం చేసి సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, నా పని పూర్తి చేసుకొని తిరిగి నేను నా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతా. నన్ను పట్టగలిగినటువంటి మునగాడు, నా వేగాన్ని అందుకోగలిగినటువంటి వాడు ఎవడు ఈ లంకలో లేడు. ఇది జయమంత్రం. ఈ జయమంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకు మొట్టమొదటగా నిర్వేదం వెళ్ళిపోతుంది. వాళ్ళల్లో ఎప్పుడు కొద్దిమంది పిల్లలు చూస్తే నిస్తేజితంగా ఉంటారు, దేనికి సరిగా వాళ్ళు స్పందించరు, ఆ నిస్తేజం వెళ్ళిపోతుంది. ఎవరైతే జయమంత్రాన్ని ఉపాసన చేస్తారో మొట్టమొదటిగా జరిగేటటువంటి మార్పు, నిస్తేజం వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి నుంచి. తర్వాత ధైర్యం వస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. అంతకు ముందు ఎవరితోనా మాట్లాడాలంటే భయపడేటటువంటి వాడు నేరుగా వెళ్ళి మాట్లాడుతుంటాడు, ముఖం కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటాడు. అంతకుముందు ఆయన కలెక్టర్ చూస్తే ఇట్లా చూసి ఇట్లా మాట్లాడేటువంటి వాడు ఇలా చూసి మాట్లాడుతుంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? జయమంత్రం. ఆంజనేయ స్వామిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యం, ధైర్యం, ఐశ్వర్యం కలుగుతుంది. మీరు
చూడండి, ఆ హనుమంతుడి పేరుతో ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి ఒక వర్చస్సు వాళ్ళకు పుట్టుకతో వస్తుంది. అలా జయమంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో నిర్వేద స్థితి నుంచి వాళ్ళు ఆశావాదం వైపుకు వాళ్ళ జీవితం సాగుతుంది. తాము అనుకున్న పనిని ధైర్యంతో చేస్తారు. అలా నిస్తేజిత నుంచి ఆశావాదం వైపుకు వచ్చి తాము అనుకున్న పనిని చేస్తారు. ఈ మంత్రం మొదట్లో మీకు చదవటానికి పఠించడానికి కొంచెం కష్టం ఉండొచ్చుగాక, రోజు చదవడం ప్రారంభమవుతే అది పెద్ద విషయం కాదు. సూర్యోదయానికి మునిపే నిద్రలేచి స్నానం చేసి రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ముందు మీ యొక్క సంకల్పం, మీ యొక్క మంచి సంకల్పాన్ని అనుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు. అలా 48 రోజులు చేస్తే, స్త్రీలు సహజంగా వారు ఒక 5 రోజులు విరామం తీసుకోవచ్చు మధ్యలో, మిగిలిన వారు 48 రోజులు చేస్తే వాళ్ళకు జయం కలుగుతుంది. ఇది సత్యం. ఎన్నో మంది వాళ్ళ పేర్లు నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేసి వాళ్ళకు ఉన్నటువంటి పదవుల్లో అన్ని అడ్డంకులు తొలగించుకొని సంతోషంగా జీవిస్తున్నారు వాళ్ళు. జయ మంత్రం యొక్క శక్తి అలాంటిది. అలా మనం అపోహ ఉంది ప్రజల్లో, అదే చెప్పండి, రాముల వారి పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు వస్తాయని ఒక అపోహ. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. చాలా బుజ్జిరెడ్డి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలోనే వారు కూడా సమాధానం చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అపోహ అన్నారు. అపోహ అంటేనే అది సత్యం కాదని. కానీ బుజ్జిరెడ్డి గారు చెప్పిన విషయం చాలా మందిలో తెలియని భావన. ఎందుకంటే మనం ఇంతకుముందే నరేంద్ర బాబు గారు చెప్తున్నారు, అక్కడ ఒక 30 ఏళ్ళ ముందు వెళితే, 30 ఏళ్ళ ముందుకు వెళితే ప్రతి ఊర్లోనూ రామాలయం ఉండేది. రామాలయం లేకపోయినా భజన సభ ఉండేది, భజన మండలి ఉండేది. కానీ అన్ని మతస్థులు మనల్ని నేరుగా ఎదుర్కొనలేక, అయ్యా నువ్వు రామాయణం చదివితే కష్టాలు వస్తుంది, రాముడు జీవితం అంతా కష్టాలని. అయ్యా రాముల వారు జీవితంలో కష్టాలు పడలేదయ్యా, ఆయన పడిందంతా 10 నెలలు. మీరు చూస్తే నేను చెప్పింది మీరు వినకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. ఇది కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి మాట. అయ్యా కలియుగంలో వారికి ఇష్టం వచ్చినట్లు రాసేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసాని కాపీ కొట్టి బాబా చాలీసా రాసేస్తూ ఉంటారు. నువ్వు దాన్ని నమ్ముకొని పోయి ఉంటే బురదలో పడిపోతావు. అందువల్ల నేను చెప్పింది నమ్మద్దు, ఎవరు చెప్పింది నమ్ముతావు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వేదం ఏదైతే చెప్పిందో ఆ దాన్నే నువ్వు నమ్ము. వేదం అంటే వేదోపబ్రహ్మణం అంటే రామాయణం. రామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో ఖచ్చితంగా రాశారు. 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాని చ భాతృభిః సహితః రామో రాజ్యమాకారయాత్. ఇది వాల్మీకి రామాయణం 128వ సర్గలో కనిపిస్తుంది ఈ శ్లోకం. రాముల వారు 11,000 సంవత్సరాలు తన భార్యతో, స్త్రీ అంటున్నారు, శ్రీమాన్ అంటేనే భార్య ఉందని అర్థం. ఇంకొక విషయం మీ ముందర చెప్తున్నానయ్యా, ఉత్తరాఖండని వాల్మీకి మహర్షి రాయలేదు, అడవులకు పంపించింది. ఇవన్నీ కూడా గుప్తుల కాలంలో మన హిందూ ద్రోహులు రాసినటువంటిది. ఇప్పుడు ఎట్లయితే పాషాణ మతాలు మన హిందూ ధర్మంపై బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారో, గుప్తుల కాలంలో ఉత్తరాఖండ రాశారు. ఉత్తరాఖండ లేదు, వాల్మీకి రామాయణంలో షట్కాండ అని రాశారు. బాలకాండలో మనకు షట్కాండ అని ఉందంటే 6 కాండలని ఉంది, తదా ఉత్తరం అని ఉంది. ఆ విధంగా జరిగింది అని అర్థం. ఉత్తరం అంటే వీళ్ళు ఉత్తరాఖండని పెట్టి దాన్ని రాసేసారు. ఉత్తరాఖండ జరగలేదు, దాంట్లో ఉన్నదన్ని అపోహలు. ఎందుకంటే ఫలశ్రుతి 6వ కాండలో ఖచ్చితమైన సమాచారం ఇస్తోంది. ఆయన అంటున్నారు 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాన్ని చ భాతృభిః సహితః. భాతృభిః అంటే తన తమ్ముళ్ళతో కలిసి. శ్రీమాన్ అని అంటారు. మామూలుగా ఇంతకుముందు ఉత్తరాలు రాసే రోజుల్లో శ్రీమాన్ నరేంద్ర బాబు గారు అని రాశారంటే భార్యా సమేతుడైనటువంటి వ్యక్తి. మామూలుగా
ఒక వ్యక్తి ఇంటిలోకి ఎవరైనా ఒక అతిథిని పిలిస్తే ఆ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి ఎడం భుజం పైన ఉత్తరీయం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆచారం మారింది. అదే కుడి భుజం పైన ఉందంటే ఏమనుకోకండి అయ్యా, నేను మంగళకరుణ్ణి కాను, నా భార్య శరీరం వదిలిపెట్టింది కాబట్టి నేను కొన్ని పనులు చేయలేను, తప్పుగా అర్థం చేసుకోకండి అని కుడి భుజం పైన ఉత్తరీయం వేసుకునేవారు. అంటే పాపం అతను భర్త లేకపోతే తాళి ఎలా అయితే భార్య మడలో ఉండదో, భర్త కూడా అదే నియమం పెట్టింది. కుడి భుజం పైన అతను ఉత్తరీయం వేసుకోవాలి, ఎడం భుజం పైన వేసి అర్హత కోల్పోతాడు. భర్త కూడా కొన్ని పూజలు చేసి అర్హత కూడా కోల్పోతాడు. కొంతమంది తెలియకుండా పురుషులకే ప్రాధాన్యత ఇచ్చింది వేదం అంటారు, తెలియనితనం. వాళ్ళకు రామాయణంలో ఒక్క శ్లోకం రాదు, రాముడి మీద దుమ్మెత్తి పోస్తుంటారు కొంతమంది. వాళ్ళ దుమ్ములోనే పోతారు చివరికి. రామాయణం తెలుసుకునేసి ఉన్నోడు ఎవడు రామాయణానికి తప్పుగా మాట్లాడు. కానీ ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు కదా, వారి పట్ల మనం జాగరూకతో ఉండాలి. ఇప్పుడు బుజ్జిరెడ్డి గారు అడిగినట్లు మనం కూడా ఎవరైనా రామాయణం చదివిన వాళ్ళని అడగాలి, అయ్యా నేను రాములు వారి చిత్రం పెట్టాలనుకుంటున్నా, పెట్టుకోవచ్చా? ఎందుకంటే పలానా వాళ్ళు ఇలా అంటున్నారంటే అతను రామాయణం చదివాడు కాబట్టి అయ్యా తప్పుడు మాటలు నమ్మకండి. రామాయణం చదివితే 24,000 శ్లోకాల్లో 128వ సర్గలో ఉందయ్యా, దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ భాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమాకారయాత్. రాజ్యాన్ని 11,000 సంవత్సరాలు తన భార్యతో కలిసి ప్రజారంజకంగా రామరాజ్యంగా పరిపాలించాడు. ఆ యొక్క గోవు కూడా ధ్వని చేస్తూ చెబుతోంది ఈ మాట సత్యమని. అయ్యా ఇది సత్యం. రాముల వారి చిత్రపటం అందరి ఇళ్లలో ఉండదు. ఎందుకంటే మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టేటటువంటి రాముడు కాదు, ఆయన అనుకుంటేనే నువ్వు పెట్టుకోగలవు. కొద్దిమంది వాళ్ళ పార్టీల పేర్లు నేను చెప్పను కానీ 22వ తేదీ జరుగుతున్నటువంటి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠలో మేము పాల్గొనము అంటున్నాయి ఆ మతాలు, అలాంటి పార్టీలు. అయ్యా మీరు కాదు పాల్గొనాలని అనుకోవటం, మిమ్మల్ని పాల్గొనకుండా ఆయన నిర్ణయం తీసుకున్నాడు రాముల వారు. ఆయన రమ్మంటేనే మీరు పోయేదానికి. ఇక్కడ కొద్దిమంది పాపం వాళ్ళు రావాలనుకోలేదు కానీ వచ్చి ఉన్నారు, కొద్దిమంది రావాలనుకున్నారు, ఈయన కూడా పాపం అనుకున్నారు. ఇక్కడ ఎక్కడో మన బంధువు సుధా ఉన్నారు, ఎక్కడో ఆయనకు రావాలనే ఉద్దేశం లేదు, ఆయనకి ఎక్కడో వేరే పని ఉంది కానీ ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకంటే రాముల వారి అనుగ్రహం అతనికి ఉంటేనే, రాముల వారి అనుగ్రహం ఉంటేనే రాముల వారి పట్టాభిషేక పటం ఇంట్లో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే రాముల వారి చిత్రపటం ఉండి, పట్టాభిషేక చిత్రపటం ఉండి, రోజుకు ఒక పువ్వు పెట్టి, ఇందాక మీ ముందర విన్నవించానే, నమస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యజ్య తస్సే జనకాత్మజాయై నమస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ఒక్కసారి చదివితే చాలు ఆ ఇంటి వైపు శత్రువులు సరికదా, మన బంధువులే లోపలికి వచ్చి మనకు చెడు తెలపెట్టాలనుకున్నా కూడా ఆ గరి దాపుల్లో కూడా రాలేరు వారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు, ఎందుకంటే లోపల రాముల వారు ఉంటారు. దయచేసి అపోహలు నమ్మకండి. ప్రతి వారి ఇంట్లో రాముల వారి చిత్రపటం ఉండి తీరాలి. రాముల వారి చిత్రపటం లేదంటే పాపం అతడు అన్యమతస్థులు చెప్పినటువంటి మాటలు నమ్ముతున్నాడు, వేదం చెప్పినటువంటి మాటలు నమ్మలేదని అర్థం. కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రి ఎప్పుడు కూడా పిల్లవాడు బాగుండాలని కోరుకుంటాడు. నాయనా నువ్వు అతనితో సావాసం చేయొద్దు, వాడు మంచివాడు కాదు నాయనా అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు కానీ వింటే వృద్ధిలోకి వచ్చేస్తాడు. అలా కాకుండా ఎవడో దోవలో పోయే దానయ్య చెప్పినాడు కదా, అతని మాటలు నమ్మి అతని ప్రకారం జీవితంలో ముందుకు పోతే దెబ్బతినేస్తాడు. తండ్రి సాక్షాత్ పరబ్రహ్మం, వేదం, రామాయణమే వేదం. రామాయణంలో వాల్మీకి మహర్షి మొట్టమొదటి కావ్యం, అది చెప్పింది మనం విందాం. ఎవరైతే అలా రాముల వారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటారో ఆ ఇంట్లో శుభం జరుగుతుంది. మీరు ఒక 30 ఏళ్ళకు ముందుకు వెళితే ప్రతి ఇంట్లో దేవుని గదిలో రాముల వారు ఉంటారు,
ప్రధానమైన ద్వారం దగ్గర అతిథులందరూ వచ్చినప్పుడు కూర్చునేటటువంటి ఆ సభలో అక్కడ ముఖ్యంగా రాముల వారి పట్టాభిషేకం ఉండేది. ఎందుకంటే ఎవరెవరో వస్తుంటారు ఇంటికి, కొద్దిమంది అసూయపరులు ఉంటారు. వాళ్ళ చూపును కూడా ఆ రాముల వారు తన చూపుతో మార్చేస్తాడు. వారు ఒకరిని మన దగ్గర నుంచి దూరమైనా చేసేస్తాడు, లేదా వాళ్ళనైనా మార్చేస్తాడు మనకు అనుకూలంగా. అందువల్ల ప్రతి ఇంట్లో రాముల వారి పట్టాభిషేకం ఉండేది. మా ఇంట్లో జకార్తా ఇంట్లో ఉంది, బెంగళూరు ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో నాకు భగవంతుడి ఇచ్చిన ఇంట్లో ఎక్కడ చూడు రాముల వారు ఉన్నారు. నాకు కష్టాల దరిదాపుల్లో కూడా రావటం లేదు. ఇది సజీవ సాక్ష్యం. కాబట్టి రాముల వారి గురించి అపోహలు నమ్మకండి. రాముల వారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోండి. ముఖ్యంగా ఎవరైనా జీవితంలో ఏదైనా ఒక పనిని సాధించాలనుకుంటే జయమంత్రాన్ని పఠించండి. 48 రోజులు మీరు పఠిస్తే మీరు ఇంకొకరికి దీక్ష ఇవ్వడానికి మీకు అర్హత కలుగుతుంది. ఇప్పుడు మీకు అందరికి కూడా నేను వీటిని మేమందరికీ పంచుతాను. ముఖ్యంగా ఇంతటితో ఈ యొక్క రామాయణ ప్రవచనాన్ని, ఎందుకంటే మనకు ఇంకొక కార్యక్రమం ఉంది కాబట్టి, ఇంకొక 20 నిమిషాల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనము సమయాభావన వల్ల చెప్పవలసి ఉంది. మీకు పాపం ఎక్కడెక్కడి నుంచో మీకు ఎన్ని పనులున్నా ఈరోజు వాటినన్నిటిని పక్కన పెట్టి పిల్లవాడు ఎవరో ఒకతను రామాయణం చెబుతాడే, విందామని వచ్చిన మీకందరికి కూడా మంచి జరగాలని, శుభం జరగాలని, ఈ యొక్క కార్యక్రమాలని తదుపరి రోజుల్లో అంతర్జాలం ద్వారా చూడబోయేటటువంటి రామభక్తులకు అందరికీ కూడా శుభం కలగాలని రాముల వారిని సవనీయంగా ప్రార్థన చేస్తూ ఇంతటితో నా యొక్క ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. సర్వం శ్రీ రామ పరబ్రహ్మ సమర్పణమస్తు. మీకందరికి ఇప్పుడు ఈ మహామంత్రాన్ని మీకు పంచడం జరుగుతుంది. వీటినన్నింటినీ తీసుకొని మీరు పూజ చేసిన తర్వాత పూజా రూమ్లో మీరు ఉంచుకోవచ్చు. మీరు ఎవరెవరు దీక్ష తీసుకుంటారో వారు వెంటనే మీరు ప్రారంభం చేసేయవచ్చు వీటిని. మంచిదండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. తీసుకోండి. రండి రండి. నమస్తే అండి. అవునా? ఓ, చాలా సంతోషం. అదే తీసుకోండి. చాలా సంతోషం. మంచిది. శుభం. నమస్తే. ఏం ఇస్తారు? మా పిల్లలు కూడా ఇస్తామా? ఏం నమస్కారం. చాలా హైదరాబాద్లో ఉంటారు. చాలా మంచిది. తీసుకోండి బాబు. ఏం పిల్లలు కూడా ఇస్తామా? ఏమి పిల్లలు? నమస్తే. బాగున్నారా? చాలా సంతోషం. మొన్న కూడా చెప్తుండే మీ గురించి, మళ్ళీ ఇట్లే ఇప్పుడు మాట్లాడలేదు. అట్లా తప్పకుండా ఉంటా. ఇంకా 10 రోజులు ఉంటాను. పిల్లలు తీసుకోవచ్చు, పిల్లలు కూడా తీసుకోవచ్చు. నమస్తే అమ్మా. తీసుకోమ్మా. తీసుకోమ్మా. వెరీ గుడ్. తెలుగు వస్తుందా మీకు? తెలుగు చదువుతారా? అలా తీసుకోండి. ఫోటో ఇలా పెట్టుకోండి. పిల్లలకి ఇద్దాం. పిల్లలు తీసుకోండి. నేను ఇంగ్లీష్ మీకు పంపించేస్తాను. మీకు ఇంగ్లీష్ కూడా ఉంది. పంపించేస్తాను మీకు ఇంగ్లీష్లో తప్పకుండా మీకు ఇంగ్లీష్లో పంపించేస్తాను ట్రాన్స్లేషన్. మీరు యూట్యూబ్లో రామాయణ హరినాథ్ రెడ్డి అని కొడితే దాంట్లో జయమంతుడు ఇంగ్లీష్లో కూడా ఉంది. జస్ట్ రామాయణ హరినాథ్ రెడ్డి అని కొట్టారంటే ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. రైట్. నమస్తే. వెరీ గుడ్. నమస్తే స్వామి. నమస్తే. రండి. ఏం స్వామి? ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేసేసి రాముల వారి చిత్రపట తీసుకోమా. అవును, పూజలో. అరే, అది నాకు ఇప్పుడే తెలిసిందే, ఈరోజే తెలిసిందే. అవును, అదే తప్పనిసరిగా తీసుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి. సారీ,
అంతా మనూరు మనూరులో బాగున్నారా? చాలా సంతోషం. మిమ్మల్ని ఎట్లా మర్చిపోతానా? మీ దగ్గర ఉంది కదా, ఏం పర్వాలేదు, ఇవి తీసుకోండి మీరు. సమయం ముందే సరిపోయింది కదా మన అదే మనకు, ఎందుకంటే మళ్ళీ వేరే కార్యక్రమం ఇది రైట్ 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 మంచిది మంచిది, చాలా సంతోషం, చాలా మంచిది. ఓకే మంచిది.